Fine, good evening. So today we have APPSC Group 2 2023 notification. The state first ranker, the student of Civic Center, Venu Mannam, who has scored 245.33. So he is with us. He will be sharing that, how to prepare. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఈ రోజే స్టార్ట్ చేస్తున్నారు, లేదు ఆల్రెడీ మీరు అటెంప్ట్ చేశారు, ఫస్ట్ అటెంప్ట్ చేశారు, సెకండ్ అటెంప్ట్ చేస్తున్నారు, అప్కమింగ్ నోటిఫికేషన్స్కి మీరు ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు, తన స్ట్రాటజీ ఏంటి, తను కూడా ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు, మెరుగుపరుచుకున్నాడు, ఎగ్జామ్ ట్రెండ్ ఏంటి, డిమాండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక బ్రీఫ్ ఫెలిసిటేషన్తో మనము స్టార్ట్ చేద్దాము. సో దెన్ ఆఫ్టర్ దట్ హీ విల్ బి అవైలబుల్ and he will take up all your questions and he will answer. Okay, so I'll take this opportunity to congratulate. ఎందుకంటే దాదాపు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో లాస్ట్ టైం నోటిఫికేషన్ తీసుకుంటే 905 పోస్టులకు కాను 4,83,000 మంది అప్లై చేశారు. దాంట్లో మనకి ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు 4,04,000 మంది అయితే మెయిన్స్ రాసిన వాళ్ళు 79,000. సో దాదాపు 5 లక్షలు పోటీ మంది ఉన్నా కానీ తను ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి రాష్ట్రంలోని ఫస్ట్ ర్యాంక్ సాధించి సబ్ రిజిస్ట్రార్ ఇన్ జోన్ 4లో ఇప్పుడు సర్వీస్ తనకు వచ్చింది. సో ఏ విధంగా తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు, రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఎగ్జామ్స్కి ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ తన మాటల్లో మనం తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ వెల్కమ్. Thank you. కంగ్రాచులేషన్స్. Thank you, sir. Hi, everyone. My name is Venu. యాక్చువల్గా మీరంతా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కూడా ఉన్నారా? గ్రూప్ 2. సో మాది యాక్చువల్గా వినుకొండ దగ్గర చిన్న గ్రామం కారుమంచి మా విలేజ్. సో మేము ఇక్కడ యాక్చువల్గా ఇద్దరం బ్రదర్స్. మా బ్రదర్ ఇక్కడ హైదరాబాద్లో లా చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా నాన్నగారు విలేజ్లో ఒక జనరల్ స్టోర్ మెయింటైన్ చేస్తారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. సో ఇది నార్మల్ బ్యాక్గ్రౌండ్. నేనేం పెద్ద నార్మల్ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లవాడిని, అందరూ మీలాగనే. సో ఇక్కడ మనము ఈ గ్రూప్ 2కి వచ్చేసరికి మెయిన్గా అందరికీ ఏం డౌట్స్ ఉంటాయంటే, లైక్ ఏం బుక్స్ చదివారు, అసలు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, మీరు ఎట్లా ఏ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేశారు, లేకపోతే ఈ ఎగ్జామ్ ఆస్పెక్ట్ని ఎలా మీరు డీల్ చేశారు అనేది మీకు ఎక్కువగా ఈ స్ట్రాటజీ మీద ఎక్కువ మీకు డౌట్స్ అని ఉంటాయి అనమాట. సో వాటిని ఈరోజు మనం ఖచ్చితంగా డీల్ చేద్దాము. అసలు ఏంటి, వాట్ మేమేం చేసాము, ఏం చేయాలనేది తర్వాత మీ దగ్గర నుంచి కూడా మేము డౌట్స్ తీసుకుంటాము. దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. తెలియని వాళ్ళకి, ఫ్రెషర్స్కి ఎవరైనా ఉంటే, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 3 లెవెల్స్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ప్రిలిమ్స్లో మనకి ఒక పేపరే ఉంటుంది. ఒక పేపర్లో 150 మార్క్స్ ఉంటాయి. మీకు పేటర్న్ కూడా చెప్పాము. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ 5x30 150 మార్క్స్ ఉంటుంది. ఇది మనకి ఫిల్టర్ అయిన తర్వాత ఈసారి ఏపీపీఎస్సీ 1:100 రేషియోలో ఫిల్టర్ చేస్తుంది మెయిన్స్కి ఎగ్జాము. సో దాదాపు మనకి మెయిన్స్కి వచ్చే కొందుకు మళ్ళీ 2 పేపర్స్ ఉంటాయి: పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. పేపర్ 1లో మనకి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, దాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వచ్చి పేపర్ 2లో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మీకు పేటర్న్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చి 1:2 రేషియోలో మీకు ఎక్సెల్ షీటు, వర్డ్ డాక్యుమెంటు, నెక్స్ట్ బేసిక్ ఒక 20 క్వశ్చన్స్ వచ్చి మీకు సబ్జెక్ట్ తెలుసా లేదా, ఇట్లా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్. ఎవరైతే ఫ్రెషర్గా ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇది పేటర్న్. ఈ పేటర్న్లో మనం ఏం చెప్పుకున్నామంటే 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చి ప్రిలిమ్స్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపరే. మొత్తం ఎంటైర్ ఎగ్జామ్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఉంటుంది. దాన్ని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తెలంగాణలో ఏ ఎగ్జామ్కైనా మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఏపీలో ఈ అన్ని ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్స్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామే. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి 300 మార్క్స్కి. ఆ 300 మార్క్స్కి మనకి 245.33 ఇస్ ద హైయెస్ట్ స్కోర్. దట్ ఇస్ వేణు మన్నం. సో ఇక్కడ మనకి ఫస్ట్ 1 by 1 క్వశ్చన్ విల్ టేకప్. ఫస్ట్ మనకి ఎగ్జామ్ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఫ్రెషర్ అయితే ఇక్కడ స్క్రాచ్ నుంచి ఏ విధంగా మొదలు పెట్టాలి, సీనియర్ ఆస్పిరెంట్ అయితే ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. యాక్చువల్గా
ఫ్రెషర్కి అయితే మనం యాక్చువల్గా మనం డీల్ చేసుకోవాల్సింది ఒక ఫస్ట్ న్యూస్ పేపర్ రీడింగ్ ఉండాలండి. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ అనేది అంటే మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్ వల్ల చాలా మెటీరియల్ ఉంటుంది, తరోగా చదవాలి అని అంత అవసరం లేదు. మినిమం 35 to 40 మినిట్స్ అనేది డైలీ న్యూస్ పేపర్ చదవగలిగితే సామాజిక, ఆర్థిక అంశాల మీద మనకి కొంచెం గ్రిప్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఎంసీక్యూస్ ఉండటం వల్ల మీకు అనాలిసిస్ అనేది చేయగలిగితే మీకు తెలియని బిట్నైనా సరే మీరు ఎప్పుడైతే విషయ పరిజ్ఞానంతో అని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అనాలిసిస్ చేస్తే మీకు ఆ ఎలిమినేటింగ్ ఆప్షన్ అనేది మీకు వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్స్ మనకు రావాల్సిన పని ఏం లేదు. ఎడిటోరియల్స్ కానీ లేదా డైరెక్ట్గా వచ్చే కరెంట్ అఫైర్స్ కానీ వీటన్నిటిని కూడా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏది వాట్ ఎవర్ యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా సరే ఖచ్చితంగా పేపర్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం ఉత్తమం. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఎన్ ఏ చదువుకుంటున్నారు, కాలేజీ లెవెల్లో ఉన్నారు, ఆన్లైన్ కోర్సు లేని పక్షంలో ఇక్కడికి వచ్చే పని అయితే దగ్గరలో ఉంటే మాత్రం ఆఫ్లైన్ కోర్స్ తీసుకుంటే మీకు ఏంటంటే సిలబస్ని ఒక 1 year to 1.5 year పట్టేదాన్ని కూడా ఒక 6 monthsలో మీకు కవర్ చేసే అవకాశం ఉంటుంది. కాన్సెప్ట్స్ని క్లియర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నోట్స్ రాసుకోవటము, ఆ కాన్సెప్ట్ మనం చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సపోజ్ మీరు ఆన్లైన్ కోర్స్ కొన్నారనుకోండి, మీరు చదవాలన్న సపోజ్ మీకు టైం ఎక్కువ లేదు, కాకపోతే మీరు ఏం చేశారు, రికార్డెడ్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాస్ కానీ తీసుకున్నప్పుడు పాలిటీనో, ఏపీ హిస్టరీనో, ఎకానమీనో ఏదో టాపిక్ మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకొని దానికి సంబంధించిన టాపిక్ని మీరు తరోగా చదువుతారు, ఎంసీక్యూస్ అని ప్రాక్టీస్ చేస్తారు. ఇన్ కేస్ మీకు డే మొత్తం ఖాళీ ఉండకపోవచ్చు కదా, ఆ 4-5 hours ఖాళీ ఉంటుంది. అప్పుడు ఆ 4-5 hours మీరు మొత్తం చదవలేకపోవచ్చు. కనీసం 1 or 2 subjects మీరు క్లియర్ చేశారంటే మీకు అయిపోయేలోపు అంటే పీజీ మీ గ్రాడ్యుయేషన్ అయిపోయేలోపు కంప్లీట్ చేస్తున్నారంటే మీకు చాలా బర్డెన్ అనేది తగ్గుతుంది. ఒకవేళ బీటెక్ అయిపోయినాక ఏం చేయాలంటే మాత్రం బీటెక్ అయిపోయిన తర్వాత మాత్రం ఒకవేళ మీరు వస్తే డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోయినాక వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకోవడం ఉత్తమం. అది ఏంటంటే మీ ఇష్టము. తీసుకుంటే ఏమవుతుందంటే పిల్లలకి ఆ స్టార్టింగ్లో పడే సైకలాజికల్ ఫియర్ని మీరు తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఎకానమీ 10 సంవత్సరాలు చదివినా కానీ ఎకానమీ భయమేనా అంటాడు. ఎందువల్ల ఆ ఫౌండేషన్ అనేది అతనికి లేకపోవడం వల్లనే. ఫౌండేషన్ అనేది అతనికి ఉంటే ఖచ్చితంగా ఆ ఫియర్ అనేది అతనికి ఉండదు. నేనైతే ఎప్పుడు కూడా ఎకానమీని ఒక భూతంగా చూడలేదు నేను. లాస్ట్ టైం నాకు 2018 రాసినప్పుడు 100 marks వచ్చాయి 150కి. ఇప్పుడు రాసినప్పుడు ఎకానమీలో 57 or 58 వచ్చాయి. అంతే తప్పించి నేను దానికోసం ఏమి పెద్ద వండర్స్ చేయలేదు. బేసిక్స్ స్టిక్ ఆన్ అయ్యాను. సో అలానే ఏపీ హిస్టరీ కూడా ఏదైతే మనకు ఫియర్ ఉందో ఆ ఫియర్ని తొలగించుకోవాలంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటే మీకు చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి సీనియర్ ఆస్పిరెంట్స్కి ఇచ్చే మెయిన్ అడ్వైజ్ ఏంటంటే మీరు మీకు టైం ఉందని చెప్పేసి నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుతారు. నెంబర్ ఆఫ్ బుక్స్ చదవద్దండి. మీ ప్రిపరేషన్లో ఎప్పుడైతే ఒక బుక్ తీసుకున్నారో, సపోజ్ ఏపీ హిస్టరీ ఉందండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అనుకున్న బుక్, స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయనుకోండి, సమ్ అదర్స్వి నాకు తెలిసినవి తెలియనివి చెప్తున్నాను. అది ఏ బుక్ మీరు ఒకటే డిసైడ్ చేసుకోండి. ఫస్ట్లోనే డిసైడ్ చేసుకొని ఆ బుక్కే స్ట్రిక్ట్ ఆన్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. ఏ బుక్లో అయినా మ్యాటర్ అటు ఇటుగా ఈజ్ ఆర్ వాట్ సంథింగ్ అంతే తప్పించి చాలా వరకు అదే మ్యాటర్ రాస్తారు, వేరే మ్యాటర్ ఏముండదు. మనకు కావాల్సిన ఎగ్జామ్లో 75కి 75 marks కాదండి. మీరు ఆ రకంగా ప్రిపేర్ అయితే మాత్రం మీరే ఇబ్బంది పడతారు. 75కి 70 marks or 65 marks మినిమం గోల్ పెట్టుకోండి. మినిమం గోల్ పెట్టుకుని కొన్ని ఏమో యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎవరైనా అడగండి, మీరు సీనియర్ క్రాక్ చేసిన ఆస్పిరెంట్ని ఎవడో సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేయలేడు, అది వాస్తవం. మీరు అట్లానే నేను పూర్తి సిలబస్ అయిపోవాలి, ప్రతి పాయింట్ నాకు రావాలనుకుంటే మాత్రం మీరు అది మీరు తప్పు చేస్తున్నట్టే లెక్క. సో మీరు ఏంటంటే ఫుల్ హార్టెడ్గా ఒక బుక్ తీసుకొని ఆ బుక్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి, దాని నుంచి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. అది 4 subjectsకి అప్లికబుల్ అవుతుందండి. సీనియర్ ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు జాబ్ రాకపోవడానికి మీకు తేడా ఏంటంటే వాట్ ఎవర్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ తేడా ఏమీ లేదు. అందరం ఇదే ఈక్వల్గా కష్టపడతాము, ఈక్వల్గా పనిచేస్తాం. కాకపోతే కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు, కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు. అసలు కొంతమంది అయితే ఇంకా గుడ్డిగా చదువుకుంటా పోతారు తప్పించి దానికి అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సపోజ్ మనము సముద్రంలో మనకు కావాల్సిన గూడ్స్ ఉన్నాయి, గూడ్స్ అన్నిటికీ ఫుడ్ అన్నీ పెట్టుకుని స్టార్ట్ అయ్యాము. మీ దగ్గర కంపాస్ జీపీఎస్ ఏమీ లేదు, మనకు షోర్ రీచ్ అవ్వాలి. ఎంతసేపటికి మనకు డైరెక్షన్ లేకపోతే
షిప్లోనే మీరు వెళ్తా ఉంటారు కానీ మీకు అన్ని సప్లైస్ అయిపోతాయి. కొన్ని రోజులు మీరు సీసీకి చనిపోతారు. అదే మీకు ఒక డైరెక్షన్, ఒక విజన్ అనేది ఉంటే, ఒక కంపాస్ అనేది మీ దగ్గర ఉంటే, ఎప్పుడైనా సరే ఒక డే లేట్ అయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ షోర్క్ అనేది రీచ్ అవుతారు. మళ్ళీ సప్లైస్ అనేది పెట్టుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తారు. ఇలా కాకుండా మీరు ఎప్పుడైతే గుడ్లు చేలోబడ్డ గుడ్డెద్దులాగా మనం చదువుకుంటానే పోతున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మీకు వచ్చిన ఫీలింగ్ మీకు ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మీద క్లారిటీ మీకు ఉండదు. ఏదో ఒక చోట మీరు నెగ్లిజెన్స్కి పోతూనే ఉంటారు. ఇంకొకటి సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇద్దరు అంటే స్టార్టింగ్ బిగినర్స్ చేయాల్సిన ఇంకో పని ఏంటంటే పీవైక్యూస్ అండి. పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంట్ అంటే వాటిని మీరు ఎంత అనలైజ్ చేయగలిగితే అంత మీరు అంటే పీవైక్యూలో చదవకూడదు. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా అడిగాడు తెలంగాణలో శాతవాహనాలకు సంబంధించిన శాతవాహనంలో మొదటి శాసనాలు ఎక్కడ బయటపడాయా అని అడిగాడు. ఎక్కడ బయటపడా అని అడిగాడు. దానికి అందరూ కూడా ఆన్సరు మహారాష్ట్ర, లేకపోతే తెలంగాణ, ఏపీ 4 ఆప్షన్లు ఇచ్చాడు. అందరూ తెలంగాణ పెట్టి వచ్చారు. ఎందుకంటే కోట్లింగాలు అనే నాణ్యాలు ఫస్ట్ బయటపడ్డాయి. ఆడు అడిగిన నాణ్యాలు, శాసనాలు కాదు. శాసనాలు మీరు ఎక్కడ తెచ్చుకుంటే తెలంగాణ అదే శాతవాహనాలకు సంబంధించి ఎక్కడ ఉంటాయి మీకు? ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే నానాఘాట్ శాసనం ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. తర్వాత కన్హేరి శాసనం ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో. అంటే మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోకుండా సింపుల్గా అడిగాడని చెప్పేసి మీరు వెంటనే తెలంగాణ పెట్టేస్తున్నారు. మీ మైండ్లో తెలంగాణనే వస్తుంది ఫస్ట్ కోట్లింగాలు అనగానే. సో ఆ క్లారిటీ అనేది మీకు రావాలి అంటే నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఆ పీవైక్యూస్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు ఎన్ని బాణాలు వేసినా కానీ మామూలుగా ఎక్కడ నార్మల్గా మనం ఇంటి దగ్గర, అదే యుద్ధంలో నువ్వు వేసే బాణాలకి, రియల్ టైం వేసే బాణాలకి ఇంట్లో తేడా ఉంటుంది. అక్కడ ఎందుకంటే కండిషన్స్, విండ్ అన్ని రకాలుగా ప్లే చేస్తాయి మనకి. అది ఒకటే కాదు, ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఉండవు. మీరు అట్లా కాకుండా పీవైక్యూస్ చదువుకుంటా వెళ్తే ఏమవుద్దంటే ఎంసీక్యూస్ని, ఓహో మన మైండ్ సెట్ ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎగ్జామ్ హాల్ ఎలా ఉంటుంది. చాలా మంది చెప్తున్నానండి, నేను 245 మార్క్స్ వచ్చాయంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ బ్యాడ్. అంటే అది నేను లక్కీగా అంటే నేను పెద్దగా చదివేవాడిని కాదు, అలాని కాదు. నేను మెంటల్ స్టెబిలిటీతో రాశాను అనుకున్నాను నేను ఎగ్జామ్. సీరియస్ చెప్తున్నాను. చాలా మంది మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ అశోక్ నగర్లో కానీ స్టేట్లో కానీ ఉన్నారు. కానీ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జామినేషన్లో 2.5 hours టైం ఇస్తే 2.5 hours ఎగ్జామ్ రాయండి. 1.5 hour 1.5 hour లేకపోతే ఆస్కార్ అవార్డు ఇస్తారు. మీకు ఏమన్నా లేదుగా, బాఫ్టా అవార్డు ఏమి ఇవ్వరు కదా. మీకు 1.5 hour కంప్లీషన్ మీకు ఎక్కడ రాశాడా? మనకు లాస్ట్లో కావాల్సింది ఏంటిది? హైయెస్ట్ మార్క్స్ రావాలి ఆ పేపర్లో ఈజీగా వస్తే. చాలా మంది పేపర్ 1 ఏం చేశారు, 150 మార్క్స్కి అయితే 1.5 hour కంప్లీట్ చేసుకున్నారు. దానివల్ల ఏమైనా ఇలా నానాఘాట్ శాసనాలు, తెలంగాణలో శాసనాలు అనే క్వశ్చన్ అనేది పోయిందనమాట. అలా చాలా మందికి కూడా ఈజీగా ఒక 10 to 15 మార్క్స్ అనేది తొందరపాటు వల్ల అవ్వచ్చు, ఎగ్జామ్ హాల్లో ఉండే మైండ్ సెట్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. డిఫరెన్స్ అదే ఉంటుంది అనమాట. కొత్తగా ఆడే ప్లేయర్కి సీనియర్ ప్లేయర్ తేడా ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని మీ ఎగ్జామ్ హాల్లో చూపించగలగాలి. అది చూపించలేకపోతే మీరు ఎప్పుడూ అట్లానే ఆ ప్లేయర్ కానీ ఉండిపోతారు తప్పించి మీరు ఒక విన్నర్ లాగా ఉండరు అనమాట. సో నేను సీనియర్ ఆస్పిరెంట్స్ అండ్ జూనియర్ ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే పీవైక్యూస్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ని మనం అనలైజ్ చేసుకోవాలి. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్ చెప్తుంటారు పీవైక్యూ ఇస్ ద బైబిల్ ఫర్ ఎనీ ఎగ్జామ్ అని చెప్తుంటారు. సో మీరు ఆ పీవైక్యూస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనలైజ్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏ అకాడమీకి సంబంధించిన ఉంటే వాళ్ళు సపోజ్ సివిక్ సెంటర్ వాళ్ళు తయారు చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు పీవైక్యూస్ని, వాటిని తీసుకోండి. పాలిటీ మీరు తీసుకున్నారంటే పాలిటీకి యూపీఎస్సీ, ఎన్డీఏ, సిడిఎస్ అండ్ అసిస్టెంట్ కమాండెంట్, తర్వాత వేరే స్టేట్స్ కన్నిటి కూడా పాలిటీ కావాలిగా. కానీ ఇండియా వైడ్గా ఫాలో అయ్యే ఒకటే డాక్యుమెంట్ ఒకటే ఏంటిది, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందరికీ కావాలి, అడ్మినిస్ట్రేషన్ అందరికీ. ప్రతి స్టేట్ పిఎస్సీస్ ఉంటాయి, వాటివి మన స్టేట్వి తెలంగాణవి. ఇన్ని మెటీరియల్ ఉంది మీకు పాలిటీ అండ్ ఎకానమీకి. సో వీటన్నిటికీ మనం అనలైజ్ చేసుకోగలిగితే ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, ఏంటి మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది మీరు ఒక అనలైజ్ చేసుకోగలిగితే చాలా ఈజీ అండి చదువుకోవడం అనేది. గ్రూప్ 2కి ఆర్ గ్రూప్ 1కి నేను గ్రూప్ 2 క్రాక్ చేయగా చెప్తున్నాను. 2కి అయితే చాలా ఈజీ. అది ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ రిజల్ట్స్ అనేది చూస్తారు కూడా. ఇంకొకటి, కంటిన్యూస్గా మీరు బుక్స్ చదవద్దండి, టెస్ట్లు అటెంప్ట్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ మీకు తేడా ఉన్నది మీకు కనిపిస్తుంది. సపోజ్ ఎఫ్డిఐస్ గురించి మనం ఒక చదివినప్పుడు ఆ క్వశ్చన్లో వాడికి ఏదో తెలియని బిట్ ఒక లైన్ ఇస్తాడు, 4 ఆప్షన్లో ఒక లైన్ ఇస్తాడు. ఆ లైన్ మనం మిస్ అయ్యామంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పాయింట్ మనం యాడ్ చేసుకుంటాము. అంటే టెస్టింగ్ అవర్ నాలెడ్జ్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే
క్వశ్చన్స్ ద్వారానే తెలుస్తుంది. అలా కాకుండా మీరు నాకు వచ్చులే అనుకుని చదువుకొని పోయారంటే మాత్రం ఎగ్జామ్ హాల్లో టెన్షన్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఆ క్వశ్చన్ చూడంగానే ఆ టెన్షన్ మీరు ఎప్పుడు ఈజీగా బేర్ చేయగలరంటే దాని ముందే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే దాన్ని బేర్ చేయగలరు. ఇది మెయిన్గా ఫాలో అవ్వాల్సిన పీవైక్యూస్కి అండ్ రిమైనింగ్ స్ట్రాటజీ. మెయిన్గా పీవైక్యూస్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకా బుక్స్ వచ్చేసరికి మనం ఎలా చదవాలి, బుక్స్ ఏం చదువుకోవాలి, మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే పెట్టుకోండి. తేపతే ప్రతిసారి మార్చుకోవద్దు. సపోజ్ ఇతను ఒక బుక్ చదివాడు, ఐఎస్ అండ్ రాజు బుక్, అతను ఒక చిరంజీవి బుక్ చదివాడు, అతను ఇంకోటి గడ్డం సంథింగ్ అంజయ్య బుక్ ఒకటి చదివాడు, అతను ఇంకొకటి రవి వివేక్ సింగ్ బుక్ చదివాడు. ఇన్ని బుక్స్లో కూడా అదే మ్యాటర్ ఉంటుందండి. మీరు దయచేసి స్టిక్ టు ఒక బుక్కే స్టిక్ అనవ్వండి. నేనేం బుక్స్ ప్రిపేర్ అయ్యాను చెప్తాను మీకు, అది మీకు కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, ఎవరికైనా యాంగ్జైటీ ఉంటుంది. పాలిటీకి వచ్చేసి లక్ష్మీకాంత్ స్టాండర్డ్ బుక్, నేను చదివినది అదే. రెండోది ఏపీ హిస్టరీకి వచ్చేసి పి రఘునాథరావు మోడర్న్ హిస్టరీకి, అండ్ మూడోది వచ్చి బిఎస్ఎల్ హనుమంతరావు. ఏదన్నా సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన బిఎస్ఎల్ హనుమంతరావు చాలా బాగా రాస్తాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు హిస్టోరియన్ అయి ఉండొచ్చు సంథింగ్, అతని బుక్ చాలా బాగుంటుంది. ఈ 3 పుస్తకాలు నేను ఏపీ హిస్టరీకి ఫాలో అయ్యాను. ఇండియన్ ఎకానమీకి వస్తే సింపుల్ స్ట్రాటజీ తీసుకున్నాను. నేను పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు, రమేష్ సింగ్, వివేక్ సింగ్ లేకపోతే చదవలేదు. నేను చదివిన బుక్స్ వల్ల ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న తెలుగు అకాడమీ బుక్స్ అని రిలీజ్ చేశారు. తెలుగు అకాడమీ బుక్స్ ఇంటర్మీడియట్ పిల్లలకి బైపీసీ ఎంపీసీ ఎట్లా చదువుతామో మన ఎంఈసీ పిల్లలు ఉంటారు. ఎకనామిక్స్కి ఫస్ట్ ఇయర్లో లాస్ట్ 4 చాప్టర్స్ ఉంటాయి. మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ అండ్ నేషనల్ ఇన్కమ్, ఈ టాపిక్స్ ఉంటాయి. ఆ 4 చాప్టర్స్ అనేది నేను ఫస్ట్ దాన్ని చదువుకున్నాను పేపర్ ఏంటి ఫస్ట్ ఇయర్ బుక్లో. సెకండ్ ఇయర్ బుక్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ గురించి మెన్షన్ చేస్తాడు. ఇది చాలండి. బేసిక్స్ అనేవి బాగా ఉంటే ఎకానమీ ఎలాంటిదైనా కానీ మనం క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఎన్టీకి వచ్చేసి మనకి ఎక్కడ కూడా సరైన మార్కెట్లో బుక్ దానికి లేదు ఎస్ఎన్టీకి. కాదు మనం ఏం చేయాలంటే ఎస్ఎన్టీకి మనం చేయాల్సింది, అది చాలా వరకు 3 చాప్టర్స్ 2.5 చాప్టర్స్ ఎన్వైర్మెంటే ఉంటుంది. మీరు చూసేమంటే పేరుకే అది మిస్నామర్గా పెట్టినట్టున్నారు ఎస్ఎన్టీ అని చెప్పేసి, కానీ ఎన్వైర్మెంటే 2.5 చాప్టర్స్ పైన ఉంటుంది అనమాట. సో ఎన్వైర్మెంట్కి మనకి నార్మల్గా స్టాండర్డ్ పుస్తకాలు ఉన్నాయి, కానీ అవి చాలా ఎలాబొరేట్గా ఉన్నవి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎన్వైర్మెంట్కి వచ్చేసి ఏదన్నా ఒక మెయిన్ స్టడీ సర్కిల్ వాళ్ళది, ఇన్స్టిట్యూట్ వాళ్ళది, సపోజ్ సివిక్ సెంటర్ వాళ్ళది బాగా క్లిక్ అయింది, ఏది ఎస్ఎన్టీ డాక్యుమెంట్ అనేది, దానికి సంబంధించిన చదువుకోండి. ఇప్పుడు సిలబస్ చూసినప్పుడు వీటికి సంబంధించిన వాటికి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, అది కరెంట్ అఫైర్సా లేకపోతే స్టాటిక్ పార్ట్ అనేది మీరు గుర్తించగలగాలి. మీరు చూస్తే ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా ఎస్ఎన్టీలో ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ లింకింగ్గా ఉంటాయి, ఎమర్జింగ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో ఆ ఎమర్జింగ్ టాపిక్స్ నువ్వు 15 చాలా మంది చేసిన మిస్టేక్ ఏం తెలుసా, ఫస్ట్ చాప్టర్ తరోగా చదివారు, ఎక్కడెక్కడి నుంచి చదివారు. నేను ఒకటే ఆలోచించాను, ఆ ఫస్ట్ చాప్టర్లో నాకు 15 మార్క్స్ అనుకుందాం, 15 75 అనుకుంటే నాకు 15 మార్క్స్లో 7 or 8 మార్క్స్ చాలు నాకు. నేను ఆ టైంని వేరే దగ్గర యూటిలైజ్ చేసుకుంటాను. నేను అనవసరంగా దేనికోసం వెంటబడి మొత్తం పెద్ద చదవాల్సిన నేను అనుకోలేదు. నేను అనుకున్నది అయితే నాకు 7 to 8 మార్క్స్ చాలు, రిమైనింగ్ వాటిలో పర్ఫెక్ట్ చదువుకోవాలి. ఇప్పుడు బయో రెమిడియేషన్ కాన్సెప్ట్ క్లారిటీగా మెన్షన్ చేశాడు, దాన్ని చదవండి. సిలబస్లో మెన్షన్ చేసిన కాన్సెప్ట్ బయో రెమిడియేషన్, బయో ఎక్యుములేషన్ అని మెన్షన్ చేశాడు, లేకపోతే బయోఫ్యూయల్ పాలసీ అని చెప్పాడు. అలాంటి వాటిని మనం స్టిక్ ఆన్ అవ్వాలి, క్వశ్చన్ బయటికి పోనీయకూడదు. బిఎస్ నామ్స్ అని కూడా ఇచ్చాడు, అంటే భారత్ స్టేజ్ నామ్స్ అని క్వశ్చన్ ఒక సిలబస్లో మెన్షన్ చేశాడు. ఏవైతే మనకి ఎగ్జామినేషన్లో మనకు కనపడుతున్నాయో అవి వాటి కోసం వెతకండి. ఏదో లేని వాటి కోసము, ఎమర్జెంట్ టాపిక్స్ కనపడిన వాటి కోసం మీరు దయచేసి ఫాలో అయితే మాత్రం మీరే దెబ్బతింటారు. ఇక్కడ అట్ ద లాస్ట్ ఈ బుక్స్ గురించి చెప్పేటప్పుడే నేను ఒకటే చెప్తాను, స్టిక్ టు ఒక సింగిల్ బుక్, అదే చదవండి, తరువుగా నోట్స్ రాసుకొని దాన్ని రివైజ్ చేసుకోండి. 1 మార్క్ మనకు పోయినా పర్లేదు అనే ధైర్యం మీ దగ్గర ఉండాలి. ఒకటి బుక్ చూసి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఆ పుస్తకంలో ఏదో ఇచ్చాడంటే మాత్రం మీరు బలైపోయినట్టే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ 8 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, 2018 నుంచి ఉన్నాను. ఇప్పుడు ఎన్నో బుక్స్ కొంటాం కానీ మనం చదవమండి. మన ఈగో సాటిస్ఫాక్షన్ ట్రై చేస్తూ ఉంటాం పుస్తకాలు కొనేసి. అది కాదు మనకు కావాల్సింది. 1 మార్క్ పోయినా పర్లేదు, నాకు 75కి 65 మార్క్స్ చాలు. నేను అదే అనుకున్నాను, 65 మార్క్స్ అనుకున్నాను. ఇంకో దగ్గర సేవ్ అయింది, ఇంకో దగ్గర నాకు మైనస్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకు ఎఫెక్టివ్గా టైం యూటిలైజ్ చేసుకున్నాను. 4 టాపిక్స్ ఉన్నాయి మనకి, ఎస్ఎన్టీ, ఎకానమీ, పాలిటీ అండ్ హిస్టరీ. ఈ 4 టాపిక్స్ నాకు 4 పిల్లలు, నేను 4 ఈక్వల్గా చూసుకోవాలి. ఎవరిని తక్కువ చేసినా రేపు నన్ను అంతాడు. నా ఎగ్జామ్లో కూడా జరిగేది అదే. నాకు స్పెషల్ నీడ్ ఉంది, అతను మనం కేరింగ్ ఇవ్వాలి ఎకానమీకి. అలాంటి వాడికి మనం కేరింగ్ ఇచ్చుకోవాలి, మనం అవతల వాడికి చెప్పి, ఎందుకంటే ఈ పరిస్థితిని చెప్పి కేరింగ్ ఇచ్చుకోవాలి. అలానే సబ్జెక్ట్స్ కూడా అంతే. ఆ 4 ఎవడైతే ఈక్వల్గా ఏపీ హిస్టరీ నాకు వస్తే నువ్వేమన్నా పిహెచ్డీ చేస్తున్నారా మీరేమన్నా, లేకపోతే తీసేసి రాస్తున్నారా? లేదుగా.
నీకు ఇష్టమైతే నువ్వు అది వెళ్ళి క్లాసులు చెప్పుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా చదువుకోవాల్సిన పని లేదు కదా. నీకు 75 మార్క్స్ కోసం ఎగ్జామ్ పెట్టాడు, ఆ ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో 65-70 మార్కులు తెచ్చుకోవాలి. అదే మన మెయిన్ మోటివ్. నీకు ఎంత ఈజీగా వచ్చిన సబ్జెక్ట్ ఉంటే దాన్ని అంత తక్కువ టైం కేటాయించుకొని రిమైనింగ్ వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎకానమీ ఎస్ఎన్టీకి ఎక్కువ ఫోకస్ చేసుకున్నాను నేను. అది అది ఆ డిఫరెన్షియేట్ టైం అనేది మనం కేటాయించుకోగలిగితే చాలా వాటికి మనం క్లియర్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ని. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా అండ్ కాన్సన్ట్రేషన్. సోషల్ మీడియా అనేదండి ఈ రోజుల్లో మీరు చూసారు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అనేది. ఒకడు వచ్చేసి ఎగ్జామ్ క్యాన్సిల్ అంటాడు, ఇంకోటి వచ్చి లోకేష్ గారు ఫోన్ చేశారు అంటాడు, ఇంకోటి వచ్చి సిపి గారు క్యాన్సిల్ చేస్తున్నారు, లెటర్ వచ్చింది అంటాడు. వీటన్నిటి మీరు దూరంగా ఉండగలగాలి. నేనైతే చేసింది ఏంటంటే అండి, ఒకటే చెప్తున్నాను, ఎగ్జామ్ డే లాస్ట్ మినిట్ దా చదువుకున్నాను. అంటే కావాల్సిన వాటికి, అంటే చదవకూడదు యాక్చువల్గా 1 అవర్ 1 డే 2 డే వదిలేసేయాలి. కాకపోతే నేను చేసింది ఏంటంటే, మా నాన్నగారికి కూడా ఈ ఎగ్జామ్ మీద ఆయన ఇల్లిటరేట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, మీరు ఎంత చదువుకున్నారు, 10 సంవత్సరాల నుంచి ఇక్కడే, ఐ మీన్ 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు, ఆయన చదువుకోలేదు. కానీ నాన్న ఇట్లా ఎగ్జామ్ క్యాన్సిల్ అంటున్నారు, ఇది పరిస్థితి అంటే, ఈ టైంలో ఎగ్జామ్ ఆగదురా, ఎన్ని లెటర్లు అన్నారా అని, రేపు ఎగ్జామ్ జరిగిద్ది, వెళ్ళి చదువుకోపో అని చెప్పాడు సింపుల్ గా. అంటే మనకున్న నాలెడ్జ్ ఆయన ముందు మీరు అర్థం చేసుకోండి, ఎంత ప్రాక్టికల్ గా చెప్పాడు. సింపుల్ గా రేపు ఎగ్జామ్ ఆగదని చెప్పేశాడు. నేను మళ్ళీ వెళ్ళి చదువుకున్నాను ఎగ్జామ్కి. ఆ టైప్ ఆఫ్ థాట్ మనకు ఉండాలండి. ఇంకొక నెల రోజులు పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది, సిలబస్ పెరుగుతుంది, ఎప్పటికీ సిలబస్ కంప్లీట్ అవ్వదు. సో మనం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి, రూమర్స్కి ఇలాంటి వాటికి స్ప్రెడ్ చేయకూడదు. యాస్పిరెంట్ ఒకటే ఉండాలి, మీ దగ్గర ఏంటి, చదువుకోవాలి, ఎగ్జామ్ రాసి రావాలి, అంతలోటికి మీది. మిగతా రిమైనింగ్ వర్క్ అంతా కానీ బోర్డులు కోర్టులు చూసుకుంటాయి, మీకు సంబంధం లేదు. లాస్ట్కి బలైపోయేది రూమర్స్ వాళ్ళు ఎవరు, స్టూడెంట్సే ఎట్ ద ఎండ్. టైం టేబుల్, ఇక్కడ మేము యాక్చువల్గా చదువుకోవడానికి ఎలాగ చదివాము ఏందనేది ఒక పాయింట్ ఆఫ్ వస్తుంది అనమాట. నేను డైలీ ఏ రోజు కూడా 6 అవర్స్ కంటే ఎక్కువ చదవలేదండి, సీరియస్ చెప్తున్నాను. కానీ నేను ఎందుకు అలాగా చెప్పానంటే, నేను 2022 నుంచి కూడా చదువుతున్నాను. నేను లాస్ట్ టైము మీకు అది చెప్పడం మర్చిపోయాను, నేను 2018లోనే గ్రూప్ 2 రాశాను. అప్పుడు నాది స్టేట్ 12th ర్యాంకు. అండ్ ఆ టైంలో ఎక్సైజ్ఎస్ఐగా నేను డ్రై నోటిఫికేషన్ అది, ఆ నోటిఫికేషన్లో కొంచెం ప్రిఫరెన్స్లు తెలియకపోవడం వల్ల నేను ఎక్సైజ్ఎస్ఐ పెట్టుకున్నాను. సో అక్కడ కొంచెం నాకు ఇబ్బంది అయింది, నేను సఫర్ అయ్యాను. బయటకు వచ్చేసి నేను మళ్ళీ ధైర్యంగా ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్కి. ప్రిపేర్ అయ్యి నేను ఎట్లయినా, నాకు అప్పుడు 182 పోస్టులు ఉన్నాయి మనకి. ఫస్ట్ టైం రిలీజ్ గుర్తుందా మీకు ఎవరికైనా, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన 182 పోస్టులు అన్నారు. అయినా పర్లేదు, మనకు జాబ్ వస్తుంది పక్క, మన ప్రిపరేషన్ మీద అంత నమ్మకం ఉంది మనకి, వస్తుంది మనకు ఒక జాబ్ అని నేను ఫిక్స్ అయ్యాను అప్పుడే. ఆ 182 పోస్టులకి నేను ప్రిపేర్ అయ్యాను. అలాగా ప్రిపరేషన్ చేసుకుంటూ వచ్చాను కంటిన్యూటీ, నేను ఎక్కడ ఆపలేదు. ఆపకపోయేసరికి నేను ఈ రోజు కూడా ఎగ్జామినేషన్ పడే ముందు కూడా నేను 6 అవర్స్ చదివాను, ఎక్కడ 10 అవర్స్ 12 అవర్స్ అనేది నేను ఎప్పుడు చదవలేదు. ఇంకో ఈ టైప్ ఆఫ్ ఇక్కడ టైం టేబుల్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన కంటిన్యూటీ అండి. 4 రోజులు చదువుకుంటారు పిల్లలు, 10 గంటలు చదువుతారు, 40 గంటలు అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 4 days వదిలేస్తారు. అదేమవుద్దంటే ఒక టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వచ్చేస్తుంది మనకి. అలా కాకుండా మీరు 3 అవర్స్ 4 అవర్స్ చదివినా డైలీ పెట్టుకోండి, డైలీ మీరు చదువుకోవాలి. దాని ప్రకారం సబ్జెక్ట్ కంటిన్యూటీ ఉంటే మీకు నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు. ఒక 1 వీక్ నేను అంతెందుకు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జిఎస్టీ రేషనలైజేషన్ వచ్చింది, మీకు తెలుసా? జిఎస్టీ రేషనలైజేషన్ అంటే 4 స్లాబ్స్ కాస్త 2 స్లాబ్స్ చేశారు. నేను ఒకటి అడిగితే తర్వాత ఒక 2 months తర్వాత రేషనలైజేషన్ అయిపోయిన అన్న తర్వాత 2 months చూసుకుంటే నాకు ఏ స్లాబ్స్ తీసేశారు గుర్తులేదు నాకు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సబ్జెక్ట్ కంటిన్యూటీ అనేది పెట్టుకున్న వాడు మాత్రం ఈ రేస్లో ఉంటాడండి. అలా కాకుండా ఒక 6 నెలలు వదిలేసి మళ్ళీ మీరు పట్టుకోవాలంటే 1 month పడుతుంది మీకు మళ్ళీ దాన్ని బిల్డప్ చేయాలంటే. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంటర్లింక్ చేసుకోండి, ఖచ్చితంగా కంటిన్యూటీ పెట్టుకోండి. అండ్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చదవాలి అనేది మీ మైండ్లో పెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, 2016లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు 2018లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని ప్రిపేర్ అయ్యాను నేను, ఎందుకంటే ఎలక్షన్ టైం అప్పుడు 2018 ఎండింగ్లో ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యాను. 2018 నేను మార్చికి మేకి పాస్ అవుట్ అయిపోయాను, డిసెంబర్లో నోటిఫికేషన్ పడింది, ఆగస్టులో క్లియర్ చేశాను, 20లో కరోనా వల్ల అయిపోయింది, 21లో జాయిన్ అయిపోయాను ఉద్యోగంలో. అంటే నేను ఒక 3 years ముందు నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అది మనం చేసుకోవాల్సింది. 6 నెలల్లో అయిపోయిద్దా, 1 monthలో అయిపోయిద్దా, ఇది ఏమో ఎంసెట్ ఎగ్జామ్ ఐఐటి ఎగ్జామ్ అయితే కాదండి. మనకి అట్లా ఉండదు, ఎప్పుడు ఒకసారి పడుతుంది నోటిఫికేషన్. సో దీనికోసం మనం ఏం చేయాలి, ముందు నుంచే సర్వసన్నద్ధంగా ఉండాలి ఎగ్జామ్కి. అలా కాకుండా మీరు ఏదో ఒక 6 నెలలు అయిపోయిద్దా, కోచింగ్ తీసుకుంటే అయిపోయింది అంటే కాదండి. ఖచ్చితంగా 2.5 hours మేము 2 నుంచి 2.5 hours టైం ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ, ప్యానిక్నెస్ తగ్గి ఒక స్టెబిలిటీ వస్తుంది.
దీనికోసం మనము ఈ మధ్యలోనే ఈ స్టడీ మెటీరియల్స్ కానీ కోచింగ్ సెంటర్ కానీ ఈ పాత్ర అనేది ఉపయోగపడుతుంది. 6 నెలలు వచ్చాను 9 నెలలు కొట్టానంటే అది ఎవరికి ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ జరగవచ్చు, కానీ మనకైతే ఆర్డినరీ పర్సన్స్ కష్టం అండి. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా 2.5 or 3 years మాత్రం దీనికి మీరు కేటాయించుకోవాలి. మీకు క్లారిటీ వస్తుంది. సో నేను టెస్ట్ సిరీస్కి అయితే ఫాలో అయింది ఒకటి వచ్చేసి సివిక్ సెంటర్ది ఏపీ హిస్టరీ పాలిటీకి తీసుకున్నాను. తర్వాత ఎస్ఎన్టీకి ప్రిపేర్ అయ్యాను మెయిన్గా. ఎందుకంటే ఇక్కడ ఇంకొక సివిక్ సెంటర్ సంబంధించిన ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది చెప్పారు నాకు ఇది ఏమనంటే, ఒక టైం టేబుల్ ఇస్తారు, ఆ టైం టేబుల్ని మనం ఎలా చదువుకోవాలనేది ఆ టైం టేబుల్ మెన్షన్ చేస్తారు. ఆ టైంకే మీకు ఎగ్జామ్ పెట్టేస్తారు. నువ్వు తర్వాత వెయిట్ చేయమన్నా అది వెయిట్ ఆగదు, అది అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే పిల్లవాడికి దీన్ని వాయిదా వేద్దాము అనే మైండ్ సెట్ అనేది రాదు. ఒక కరెక్ట్ టైం పీరియడ్లో 120 days ప్లాన్ ఉంటే ఆ 120 daysలో కంప్లీట్ అవ్వాలనేది ఆ షెడ్యూల్ని చాలా మెచ్చుకున్నారు చాలా మంది. మాకు తెలిసిన క్యాండిడేట్లు చెప్పారనమాట. ఎక్సర్సైజ్ ఒక అబ్బాయి చెప్పాడు నాకు, సబ్ రిజిస్టర్ ఒక అమ్మాయి చెప్పింది, సుష్మిత అమ్మాయి పేరు. ఎక్సర్సైజ్ వచ్చేసి అతని పేరు గురుమూర్తి, అతని లక్కీ అంటారు. సో నాకు 2-3 చెప్పారనమాట, చాలా హెల్ప్ అయిందని చెప్పేసి. నాకు కూడా ఆ మెయిన్గా ఏదైతే ఉందో నాకు అవసరమైన టాపిక్స్ వాటికి నేను షెడ్యూల్ చూసుకున్నాను. దాంట్లో దాని ప్రకారం ఆ డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ నేను మార్చుకొని దాని ఒకటి నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. మనకి ఎక్కడైతే వీక్గా ఉన్నాయో ఆ వాటికి ప్రిపేర్ అవ్వడము, ఆ టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి మీరు టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టెస్ట్ సిరీస్లు రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అరిస్టాటిల్ మాట చెప్తాడు, గోల్డెన్ మీన్ అని చెప్తాడు, మధ్య మార్గం అని చెప్తాడు. అంటే ఎక్స్ట్రీమ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొద్దు, ఈజీ క్వశ్చన్స్ పట్టించుకోవద్దు, మీడియంగా ప్రిపేర్ అవ్వండి. మీడియంగా మీరు ప్రిపేర్ అయితే ఎప్పుడైనా సరే టఫ్ వచ్చినా రాయగలుగుతారు, ఈజీ వచ్చినా రాయగలుగుతారు. యూ కెనాట్ డిసైడ్ ద పేపర్ సెక్టర్. నువ్వు డిసైడ్ చేయలేవు. టఫ్ వచ్చిందని ఏడ్చారు, ఈజీ వచ్చిందని నవ్వారు. ఏది వచ్చినా మనం ఎగ్జామ్ రాయాలి. ఏబిపిఎస్సి Group 2లో టఫ్ వచ్చిందని చాలా మంది బాధపడ్డారు, 1:100 అడిగారు. తర్వాత ఈ పేపర్ ఈజీ వచ్చిందని మీరే అన్నారు. సో అది ఎలా వచ్చినా కానీ రాసే అభ్యర్థికి ఆ సామర్థ్యం ఉండాలి. అది ఉండాలంటే ఎలా ఫాలో అవ్వాలంటే మధ్య మార్గం ఆర్ గోల్డెన్ రూల్ ప్రిన్సిపల్ ఫాలో అయితే, మీడియం రూల్ ప్రిన్సిపల్ ఫాలో అయితే మీరు ఈజీగా ఉంటుంది. మీడియంగా చదువుకొని పోవాలి, ఎప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, అలానే వదిలేయకూడదు. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పాను. ఆల్మోస్ట్ నేను డైలీ ఒక 20 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తానండి. అది ఎక్కడి నుంచి అయినా సరే, వెయిట్ నుంచి అయినా సరే, నేను మినిమంగా 20 నుంచి 25 క్వశ్చన్లు నేను ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఎందుకు సార్ యూపీఎస్సీ కదా మనకు అవసరం లేదు, కానీ నీకు అవసరం ఏంటి తీసుకో, అవసరం లేని వదిలేసి. అదే చెప్పింది నేను గోల్డెన్ మీన్ ప్రిన్సిపల్ చెప్పాను కదా. టఫ్గా ఉంది ఈ క్వశ్చన్ మనకు అనగడు, వదిలేసేయి. మీడియంగా ఉంది, ఖచ్చితంగా మనకు కాన్సెప్చువల్గా ఉంది. అది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఇంకోటి చెప్పడం మెయిన్ పాయింట్ ఏంటంటే, జెన్యూనిటీ ఉండాలండి. ఒకడు ఉన్నా లేకపోయినా నీకు అనవసరం. నీ ప్రిపరేషన్ని నువ్వు ఖచ్చితంగా నీ మనసుకు చెప్పుకోవాలి. నేను బాగా చదువుతున్నానా లేదా అని నీకు తెలియాలి. ఎవడో వచ్చి నిన్ను అబ్జర్వ్ చేయడు అవసరం కూడా లేదు, రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది నీకు చాలా నిజాయితీగా పెట్టుకోవాలి. అరే నేను చదవట్లేదు, ఏపీ హిస్టరీని 10-20 రోజులు నెగ్లెక్ట్ చేశాను, ఖచ్చితంగా చదువుకోవాలని మైండ్ సెట్ వచ్చినప్పుడు నువ్వు విన్ అవుతావు. అలా కాకుండా నీ మనసుకి ఏముంది లేదా ఈజీ, ఎట్ ద ఎండ్ మనం రివ్యూ చేసుకోవచ్చు అని మీరు చెప్పుకుంటూ పోయారంటే మాత్రం మీరు లాస్ అవుతారు. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో మాత్రం జెన్యూనిటీ అనేది మీకే ఉండాలి. అనదర్ వన్ ఇస్ నిమోనిక్స్. ఇప్పుడు కొన్ని బిట్స్ అనేవి మనకు గుర్తుండవు. కొన్ని ఆర్టికల్స్ అనేవి, సపోజ్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీ ఆర్టికల్స్ మనకు నెంబర్ థియరీ ఉంటుంది. యాక్చువల్గా సమ్ నెంబర్ థియరీ 89 యాడ్ చేస్తే మీకు ఒకటి వస్తుంది అనమాట. 76ని ప్లస్ 89 యాడ్ చేస్తే మీకు 150 సంథింగ్ అదర్ నెంబర్. 76 అనేది అటార్నీ జనరల్, 165 వచ్చేసి అడ్వకేట్ జనరల్. అట్లా మీకు కొన్ని నెంబర్స్ అనేది ఉంటాయి. ఆర్టికల్ 243 ఈ అని ఉంది. ఈ అనేది ఏబిసిడీలో 5 అంటే డ్యూరేషన్ ఆఫ్ ది పంచాయత్ 5 years అని చెప్పడానికి. పంచపాండవులు 5. అట్లా నేను డిఫరెంట్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక నిమోనిక్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఆర్టికల్ 45కి 46 నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండే చెప్పాడు అనమాట. ఇది మన క్లాస్ రూమ్లో 60 మంది ఉంటే 60 మందిలో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఇచ్చుకో, వాళ్ళ ద్వారానే నువ్వు ఒక నిమోనిక్ తయారు చేసుకో. 45, 46. 45 అనేది ఎర్లీ ఎడ్యుకేషన్, అంగన్వాడీ స్కూల్ సంబంధించింది. ఆర్టికల్ 45. ఆర్టికల్ 46 అనేది ఏంటంటే, ఎవరైతే వెనకబడిన వర్గాలకి ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ స్టేటే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 46లో చెప్తుంది. ఎప్పుడు కన్ఫ్యూజన్. మా క్లాస్లో ఒక అమ్మాయి ఆర్టికల్ 46 నెంబర్ అనే అమ్మాయి ఉంది. అమ్మాయి కొంచెం బ్యాక్వర్డ్ రీజన్ నుంచి వచ్చింది. సో బ్యాక్వర్డ్ వాళ్ళకి అనేది ఇది ప్రొవైడ్ చేయాలి, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అని నేను గుర్తుపెట్టుకున్నాను. అది ఇప్పుడు నేను ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు కూడా ప్రిపరేషన్ 1 year అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనం హౌ ఇంటెలిజెంట్ యు ఆర్ రీడింగ్ అనేది కావాలి. నేను క్లాస్లో ఫస్ట్
నేను ఎప్పుడు అది నాకు 10/10 పీజీ వస్తుంది, ఇవన్నీ వద్దండి. ఇగోకి పోవద్దు. ఎగ్జామినేషన్ డిమాండ్ ఏం డిమాండ్ చేస్తుందో దాన్ని మనం ప్రిపేర్ అవ్వాల్సిందే, దాని ప్రకారం వెళ్ళాల్సిందే. నువ్వు టెక్నికల్ సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఇది నాన్ టెక్నికల్ కదా, దానికి తగినట్టు మనం అప్రోచ్ తీసుకోవాల్సిందే. అండ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎగ్జామ్ ఆస్పెక్ట్. మీకు ఇది ఇంకోసారి చెప్తున్నాను, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పిల్లవాడికి ఒకటే మైండ్లో ఉండాలి, ఎగ్జామ్ మాత్రమే ఉండాలి. పోస్ట్ పోన్మెంట్లు, రోస్టర్ మిస్టేక్లు ఇవన్నీ మీకు వద్దండి. నేను మళ్ళీ దయచేసి చెప్తున్నాను అందరికీ, మెంటల్ టార్చర్ ఉంటుంది, మీ అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు అనవసరంగా నాశనం అయిపోతాడు ఈ కాన్సెప్ట్ వల్ల. దయచేసి అనవసరమైన టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వమాకండి. మీ ఒడికి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, హ్యాపీగా ఎగ్జామ్ రాసుకొని రండి. మీ మోటివ్ ఒకటే, ఇక్కడికి ఎందుకు వచ్చారు అశోక్నగర్కి? ఎగ్జామ్ రాయడానికి, ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే వచ్చారు. అది మాత్రం చేసుకోండి, అనవసరమైన గ్రూపుల్లో జాయిన్ అవ్వకండి. నేనైతే చెప్తున్నాను కదా, ఎగ్జామ్ 6 months ఉందనగా నేను నా వాట్సాప్ గ్రూపులని, టెలిగ్రామ్ గ్రూపులని డిలీట్ చేస్తాను. అసలు నేను వాట్సాప్ వాడినాం ఆ 6 months. ఎందుకు? ఏదో మెసేజ్ వస్తుంటుంది తెలియకుండానే, మనకు తెలియకుండా మెసేజ్ ఏదో ఒకటి మనకు వస్తూనే ఉంటుంది, అది చూస్తూ ఉంటాం, మనం డిసప్పాయింట్ అవుతాం. ఇవన్నీ ఎందుకు? దూరంగా ఉండాలి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది యాక్చువల్గా ఇది నెంబర్ ఆఫ్ బుక్స్ కొనుక్కునే వాళ్ళు ఇది మెయిన్ అనమాట. ఆ బుక్ నుంచి క్వశ్చన్ రావచ్చేమో, ఈ బుక్ నుంచి క్వశ్చన్ రావచ్చేమో అనే వాళ్ళకి ఈ కాన్సెప్ట్. అందుకే ఒకటే బుక్ చదువుకోండి, ఆ బుక్ నుంచే మీకు ఒక 10 క్వశ్చన్లు, ఒక 4 క్వశ్చన్లు రాకపోతే ఏమైంది? మిగిలిన క్వశ్చన్లు మీరు వదిలేస్తున్నారు, ఈజీ క్వశ్చన్లని. వాటి గురించి ఆలోచించట్లేదే మీరు. చిన్నప్పుడు నేను ఒక మిస్టేక్ చేసి వచ్చాను. అశోక్ మెహతా కమిటీ మీరు వినే ఉంటారు. అశోక్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ డిసెంట్రలైజేషన్ గురించి, దాని టెన్యూర్ అడిగాడు. టెన్యూర్ అడిగితే 4 years అది. నేను అది ఆ చిన్న క్వశ్చన్ ఎగ్జామినేషన్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు తప్పెట్టి వచ్చాను. 5 years అని పెట్టొచ్చాను నేను. సో అది అలాంటి చిన్న మిస్టేక్స్ మనం అన్ని పుస్తకాలు ఉంటాయిగా, మరి దాన్ని తప్పెట్టి వచ్చాంగా. అంటే ఎక్కడో లేని కొండ మీద ఉందని మనం పట్టుకొని వస్తున్నాం తప్పించి, మన కళ్ళ ముందు వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. చాలా సింపుల్ అడుగుతాడండి. మీకు స్టాండర్డ్ ప్రిపరేషన్ ఒక తయారు చేసే విధానం ఉంటుంది. ఒక 30 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి, ఒక 25 మీడియం క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 20 మాత్రమే హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి 75లో. ఆ 55 క్వశ్చన్స్ మీరు పెట్టగలిగితే మీకు ఈజీగా ర్యాంక్ వస్తుంది కదా. 55 into 4 ఎన్ని మార్క్స్ వస్తాయి? 220 మార్కులు. 220 మార్కులు వచ్చింది. ఈరోజు ఎస్ఐ వచ్చింది, ఇంకా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి డీడీలు కూడా వచ్చాయి. అయిపోయా. నాకు 75కు 75 వచ్చిన వల్ల ఎవడు లేడు ఈ రోజులో. 250 మార్కులు ఎవరికి రాలా? చెప్తున్నాను కదా, ఈ పేపర్స్ చాలా ఈజీ. మరి ఎందుకు రాలేదు? అన్ని పుస్తకాల్లో ఉండవండి. కామన్ సెన్స్ తోటి మనం ఆలోచించుకోవాలి. బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనకు మనం నమ్మాలండి. అవతల వాడు వచ్చి చెప్పాల్సిన పని లేదు మనకి. నువ్వేం చేయాలి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి నీకు తెలియాలి. అది Group 1, యూపీఎస్సీ, Group 2 అని. నేను 7 years నుంచి కూడా ఒకే ఎగ్జామ్ మీద ఫిక్స్ అయి ఉన్నాను. Group 2 మీద చదివాను నేను, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేదు. కానీ Group 1 మాత్రం ప్రిలిమ్స్, ఎంసీక్యూస్ కాబట్టి వెళ్ళి రాసేచ్చేవాడిని. అంటే నీవు ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావో దాని మీద నీకు క్లారిటీ ఉండాలండి. క్లారిటీ లేదు, కాసేపు ఏమో Group 1 రాస్తావు, కాసేపు ఏమో Group 2 రాస్తావు, కాసేపు యూపీఎస్సీకి వెళ్తావు. ఎట్లా వస్తుంది? నీకు టాలెంట్ ఉన్నా రాదు. ఒక దాని మీద స్టిక్ అనే ఉండాలి, దానికి నువ్వు ఫిక్స్ అవ్వాలి, దాని ప్రకారమే చదువుకోండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మీరు యాక్చువల్గా ప్రిలిమ్స్లో మన నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, ప్లస్ 150 మార్క్స్కి 30 into 5 కదా. 30 into 5 150 మార్క్స్. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీలో 5 టాపిక్స్ మీరు చదువుకోవాలి. ఏ టాపిక్ మీరు వదిలేసినా మన జరిగినట్టు జరిగింది. లాస్ట్ టైం మొన్న ఏం చేశారనుకున్నారు అందరూ? మెంటల్ ఎబిలిటీని స్ట్రాంగ్ అని మెంటల్ ఎబిలిటీ బాగా చదువుకొని వెళ్ళిపోయారు. సొసైటీ కూడా బాగా కొత్తగానే ఇస్తారు అని సొసైటీ చదువుకుని పోయారు. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ సరిగ్గా చదవలేదు అందరూ. కానీ పేపర్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈజీగా ఇచ్చాడు. సోషియాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా ఇచ్చాడు పేపర్. నేను పెట్టిన క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ 35 పెట్టాను. ఏది మిగిలిన రిమైనింగ్ ఉన్న 60 క్వశ్చన్లు పెడితే ఇట్లా పెట్టినవి కూడా 35 to 40 క్వశ్చన్స్ నేను అటెండ్ చేశాను. సో అంత టఫ్ వచ్చింది పేపర్. లాస్ట్కి 82 మార్క్స్ వచ్చాయి నాకు, ఏది ప్రిలిమ్ స్టేజ్లో. సో మనము పేపర్ని బట్టి వెళ్ళాలండి. 5 పేపర్లని మీరు ఈక్వల్, 5 టాపిక్స్ని ఈక్వల్గా చదువుకోకపోతేనే మీకు అక్కడ ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఒకదాని మీద రిలై అయితే అది టఫ్ వస్తే, మీరు చదవండి ఈజీగా వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? మీరే ఇబ్బంది పడతారు. అందుకని 5 టాపిక్లని మినిమం చదువుకోండి. నేను మెంటల్ ఎబిలిటీ నాకు కొంచెం వీక్, నేను అక్కడ 7 మార్క్స్ పెట్టగలిగాను. బాగా వచ్చినోడు 8 పెట్టాడు, 15 పెట్టాడు, 14 పెట్టాడు వీటిలో. నాకు వాడికి 7 మార్క్స్ డిఫరెన్స్. నాకు 20 మార్క్స్ వాడికి 27 రావాలి, నాకు 20 రాలేదు. నాకు 7 మార్క్స్, వాడికి వచ్చింది 14 మార్క్స్. సో ఇక్కడ ఇంటెలిజెంట్ వే ఆఫ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్స్, ప్రిలిమ్స్ కలిపి చదువుకోవాలండి. కలిపి చదువుకుంటేనే మీకు యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్ సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా చదవద్దు. ఇండియన్ హిస్టరీ ఉంది,
ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు మీకు ఏపీ హిస్టరీ ఉంది కదా, ఏపీ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ ఉంది కదా, మోడర్న్ హిస్టరీ మీరు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చదువుకొని ఉంటే ఇక్కడికి వచ్చేసరికి కవర్ అవుతుంది. అదే ఇండియన్ హిస్టరీలో ఏపీ హిస్టరీ విజయనగర ఎంపైర్ ఉంది, శాతవాహనాస్ ఉంది, కాకతీయాస్ ఉంది. ఇవన్నీ టాపిక్స్ అనేవి మీకు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో అప్పుడు కంబైన్డ్గా రెండు దాని మీద వస్తే మీకు టైం కన్జ్యూమ్ తగ్గిద్ది కదా. అలా మెయిన్స్కి 4 hours టైం ఇస్తే కనీసం ప్రిలిమ్స్ 2 hours టైం ఇచ్చుకోండి. డైలీ 6 hours నేను చెప్పిన దాంట్లో అది మీరు ఇంకా ప్రపోర్షనేట్గా 50% ప్రిలిమ్స్కి ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొకటి, ఎవ్రీ ఆస్పిరెంట్ సంబంధించిన స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉండదండి. ఇప్పుడు నేను ఫాలో అయిన స్ట్రాటజీ వేరు, మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ వేరు. కానీ మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ కరెక్ట్ అనుకుంటే దానికి మీరు స్టిక్ అని అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో మారొద్దు. ఎందుకంటే ఆస్పిరెంట్కి తెలుస్తుంది ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాను నేను, ఎక్కడ వీక్ ఉన్నాను అనే విషయము ఆస్పిరెంట్కి మాత్రమే తెలుస్తుంది. ఆ వీక్నెస్ని స్ట్రాంగ్ ఎలా పర్లేదు, వీక్ని స్ట్రాంగ్ చేసుకుంటే ఇంప్రూవ్ అవుతారు. అది ఇంకొక మెయిన్ పాయింట్ అనమాట. ఇంకొకటి, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే టైంలోనే చాప్టర్ వైజ్గా మీరు బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైనా ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడే దానికి సంబంధించిన వాటికి ఎక్కడికక్కడ ఒక టాపిక్ అయిపోయింది, ఒక యూనిట్ 1 మొత్తం అయిపోయింది, దానికి సంబంధించిన వాటికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు తయారు చేసుకుంటే కోచింగ్ తీసుకునేటప్పుడే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఎలాగ ప్రిపేర్ అవ్వాలి వీటి మీద అనేది ఒక అవగాహన వస్తుంది మీకు. అంతా అయిపోయినాక ఒక లాస్ట్ ఒక 30 రోజులు మాక్ టెస్టులు రాశారనుకోండి, మీరు చదివిన స్ట్రాటజీ రాంగ్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని మనం ముందుగానే దీని నుంచి బయటపడాలి, ఆ స్ట్రాటజీ అలా తప్పని బయటపడాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ముందు నుంచే టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేసుకోవడం నేర్చుకోవాలి. చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఎక్కడైతే స్ట్రెస్ చేయాలో మీరు అవి స్ట్రెస్ చేస్తారు, వదిలేసుకుంటూ వస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం ఉంది కదా అని చెప్పి మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. ఎండింగ్లో చూసుకుందామని కాదు, ముందు నుంచే మీరు అనేది మీ డౌట్స్ మిస్టేక్స్ అనేది క్లియర్ చేసుకుని వస్తే ఏం అడుగుతారు అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది మీరు రాగలిగితే చాలా బెటర్ అవుట్పుట్ వస్తుంది అనమాట. అలా కాకుండా ఇదే లాస్ట్లో ఫాలో అయితే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. మీరు ఎంత కాంపిటేటివ్ అయినా అవ్వచ్చు అండి, మీరు ఎంత సూపర్ చదివేవాడైనా అవ్వచ్చు, ఈ ఎగ్జామ్ పాలసీ ఏం అడుగుతుందో అది మీరు పసిగట్టగలగాలి, దాని ప్రకారమే ఫాలో కాగలగాలి. అలా కాకుండా నాకు చెప్పాను కదా, నేను మా కాలేజీ ఫస్ట్ లేకపోతే మా బ్యాచ్లో ఫస్ట్ ఇవన్నీ ఇక్కడ పనికిరావు. డోంట్ గో విత్ యువర్ ఈగో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ డిమాండ్ ఏం చేస్తుందో దాని ప్రకారమే ప్రిపేర్ అవ్వండి. సో ఇది నేను ప్రిపేర్ అయిన స్ట్రాటజీ. మీ సైడ్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ అనేవి మీరు అడగాలనుకుంటే నేను ఇంకా అడ్రస్ చేయనివి లేదా మీ డౌట్స్ ఉన్నవి అని అడిగితే ఇంటరాక్టివ్ సెషన్ లాగా నేను చెప్పగలుగుతాను. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇచ్చిన వాటిలో, అవి కూడా నేను చెప్తాను. ఇక్కడ రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, నేను చేసిన వాటిలో కరెంట్ అఫైర్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేశానండి. కరెంట్ అఫైర్స్ నేను ఏం చేసామనంటే, ఇది నేను ఆల్రెడీ చాలా వాటిలో చెప్పాను, ఇంటర్లింకింగ్ యువర్ స్టాటిక్ పార్ట్ విత్ డైనమిక్ పార్ట్. సపోజ్ జిఎస్టీ రేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ మనకు వచ్చింది, న్యూస్లో ఉంది, మీరు ఓన్లీ ఆ 2 స్లాబ్స్ తీసేశారు అని చదవకుండా జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, జిఎస్టీ వల్ల ఉపయోగాలు ఏంటి, 1:1 ట్యాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, వీటి వల్ల ఏమి ట్యాక్సెస్ అనేవి సబ్స్యూమ్ అవుతాయి, ఈ ట్యాక్సెస్లో ఏమి ఇన్వాల్వ్ అవుతాయి, ఏమి ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి అనేది మీరు తెలుసుకోగలిగితే సగం మీకు టాపిక్ కవర్ అవుతుంది. సపరేట్గా మీరు ఎకానమీకి చదవాల్సిన పని లేదుగా. అంటే సో కరెంట్ అఫైర్స్ అవి అంత ఇంపార్టెంట్. సపోజ్ హైపర్సోనిక్ మిసైల్ని ఈరోజు ఇస్రో వాళ్ళు టెస్ట్ చేశారు. అసలు ఏమేమి మిసైల్స్ ఉన్నవి, హైపర్సోనిక్ అంటే ఏంటివి, బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏంటి అనేది మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి. ఆ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు ఇస్రో ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మీరు కనీసం కొన్నిటిగా ఇంటర్లింక్ చేసుకోగలిగితే చాలా వాటికి సిలబస్ కవర్ అవుతుంది. సపరేట్గా మీరు చదవాల్సిన పనిలా, వెళ్ళి బుక్ ఓపెన్ చేయాల్సిన పనిలా, న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు దాన్ని మీరు ఏపీఎస్సి లెవెల్లో అయితేనో గ్రూప్ 1 లెవెల్లో అయితేనో సివిక్ సెంటర్ ఈ బుక్లెట్స్ బాగున్నాయి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమే. అది యూపీఎస్సీ లెవెల్లో ఇంకా ఎక్కువ కావాలనుకోండి, అంత అవసరం లేదు మీకు, ఇవి సరిపోతాయి. వాటిని ఇంటర్లింక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇస్తాడనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ చదువుకున్నప్పుడే మీకు వస్తుంది. నేను ఒక మ్యాగజైన్ చెప్తున్నాను కదా, తెలుగు మ్యాగజైన్, అది ఆ మ్యాగజైన్ అనేది పాపం పిల్లలు చదివి ఎకానమీలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చారు చాలా మంది. సార్ ఏం చదివిన రావట్లేదని అడిగారు. ఆ మ్యాగజైన్ నుంచి, నేను పేరు చెప్పకూడదు. సో అది ఎట్లా ఉంటుందంటే, వరల్డ్ బ్యాంక్ ఎకనామిక్ గ్రోత్ 6.6 చెప్పింది,
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంత చెప్పింది, లేకపోతే $500 మిలియన్ వరల్డ్ బ్యాంక్ మనకి రుణంగా ఇస్తుంది. ఇవి వాళ్ళు ఇచ్చేది ఏది బిట్ల లైక్ ఎకానమీ పార్ట్లో ఇచ్చేవి అనమాట. వీటి వల్ల మీకు ఏమొస్తుంది? $500 మిలియన్ క్వశ్చన్ ఏమి ఇస్తాడా, లేకపోతే 7.6 5.6 గ్రోత్ రేట్ ఇస్తాడా? ఎవ్రీ 6 మంత్స్ మారుతుంది గ్రోత్ రేట్. IMF అయితే ఎవ్రీ 3 మంత్స్ మారుతుంది. సో ఇవి ఎప్పుడు రావు ఎగ్జామ్ హాల్లో. మనం చేయాల్సింది ఏంటంటే జీడిపి క్యాలిక్యులేషన్ గురించి అడిగినప్పుడు గో బ్యాక్ టు నేషనల్ ఇన్కమ్ చాప్టర్. నేషనల్ ఇన్కమ్ చాప్టర్కి వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, మన జీడిపి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు, ఏ టాపిక్స్ మీద చేస్తారు, అవుట్పుట్ మెథడా, ఇన్పుట్ మెథడా, ఇన్కమ్ మెథడా, ఎక్స్పెండిచర్ మెథడా అనేది వీటి గురించి మీరు సెట్ చేసుకుని తెలుసుకోగలిగితే, మళ్ళీ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ మీరు టచ్ చేస్తే మాత్రమే మీకు ఎకానమీ అవుతుంది. నేను ఏనాడు కూడా నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆల్రెడీ చాలా మంది చెప్పాను, ఏనాడు నేను ఎకానమీ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. నేను ఎట్లా నేను డీల్ చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని డైనమిక్ పార్ట్ని స్టాటిక్ పార్ట్తో లింక్అప్ చేసుకోవడం వల్లనే నాకు చాలా టైమ్స్ రివిజన్ అయింది. నేను సపరేట్గా ఎకానమీ బుక్ ఇంతవరకు నేను మన మార్కెట్లో తెలుగు బుక్స్ 2 ఉన్నాయి ఆధార్లు, మీకు తెలుసు ఆధార్లు. ఆ 2 పుస్తకాలు నేను చదవలేదు, ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే చదువుకున్నాను. NCERT బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్ని బాగా చదువుకున్నాను. ఎందుకంటే వాటిలో ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఎంత అర్థం అవ్వాలో అంత లూసిడ్గా రాస్తాడు, చాలా ఈజీగా ఉంటుంది. అదొకటి. మెయిన్గా డైనమిక్ పార్ట్ని స్టాటిక్ పార్ట్తో మీరు లింక్అప్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు అది కవర్ అవుతుంది. వరల్డ్ బ్యాంక్ గురించి అడిగినప్పుడు $500 మిలియన్ మనకు వద్దు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, బ్రెంటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, బ్రెంటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, ఏమున్నవి దాంట్లో, ప్రైవేట్ క్యాపిటల్ ఎవరిస్తారు, ఈజీ క్యాపిటల్ ఇచ్చేది ఎవరు, డిస్ప్యూట్స్ని డీల్ చేసేది ఎవరు, ఇది మనకు కావాల్సింది. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అనేది చదువుకోగలిగితే వెరిఫై చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఆ టాపిక్ కూడా చదివితే మాత్రం మీకు ఎకానమీ ఎప్పటికీ రాదు. సేమ్ SNT కూడా అంతే. SNT కూడా మీరు చదువుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని గో బ్యాక్ టు మన బేసిక్ సిలబస్కి వెళ్ళి వాటిని స్టిక్ ఆన్ అయితేనే మీకు వస్తుంది. సపోజ్ ఆయిల్ స్పిల్ జరిగింది, ఆయిల్ స్పిల్ అయింది ఎక్కడో, కొచ్చిలో ఎక్కడో ఆయిల్ స్పిల్ అనుకున్నాం. ఆయిల్ స్పిల్ అంటే మీకు గుర్తు రావాల్సిన టాపిక్ ఏంటి, మెరైన్ పొల్యూషన్. రెండోది ఆయిల్ స్పిల్ ఎలా క్లియర్ చేయాలి, బయో రెమెడియేషన్ ద్వారా క్లియర్ చేస్తారు. సో ఆ టాపిక్ మనకి ఏదైతే సైంటిఫిక్గా మనకి డే టు డే జరిగే ఈవెంట్స్కి సిలబస్తో మీరు ఇంటర్లింక్అప్ చేసుకోగలిగితే మీకు ఈజీ అవుతుంది. అలా కాకుండా కొచ్చిలో ఆయిల్ స్పిల్ అయింది, చేపలు చచ్చిపోయినాయంట అంటే ఇంకేముండదు, తర్వాత మనకి మార్కులు రావు. అలా చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ కాపీ ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. సిలబస్లో ప్రతి పాయింట్ కూడా మీకు వచ్చి ఉండాలి. అది వస్తేనే ఎగ్జామ్ హాల్లో న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చాడు, దానికి సంబంధించిన ఎక్కడ లింకప్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ప్లస్ కుదిరితే మీరు ఈనాడు కానీ వీటి ఎడిటోరియల్ చదువుకోండి. ఎడిటోరియల్ చదవడంలో మీకు ఏమవుద్దంటే క్వశ్చన్స్ని మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే అవకాశం మీకు ఏర్పడింది. నెంబర్ ఆఫ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు డిఫెన్స్ సర్ప్లస్ మనం సెల్ఫ్ రిలయన్స్ అని అనుకుంటున్నాం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో. దాని గురించి మీకు టాపిక్ వచ్చినప్పుడు ఏదైనా ఎకానమీలో టాపిక్ పడింది అనుకోండి, SNTలో పడింది అనుకోండి, దాన్ని ఇంటర్లింక్ చేసుకోవచ్చు. రీసెంట్గా పినాకా బ్యారల్స్ని ఏ కంట్రీకి అమ్మారని చెప్పేసి ఒక అడిగాడు అనుకోండి, అది ఇప్పుడు 24లో జరిగిన బిట్టు. కానీ మీకు డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ కింద ఎక్స్పోర్ట్స్ కింద ఇచ్చినప్పుడు వాడు ఒక గ్లోరీ ఇస్తాడు, ఇండియా ఏం చేసింది లాస్ట్ 2 yearsలో అని చెప్పేసి. అక్కడ మీకు కవర్ అవుతుంది పినాకా బ్యారల్స్ని ఆర్మేనియాకి అమ్మిందని చెప్పేసి, ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ని ఫిలిప్పైన్స్కి ఇచ్చిందని అక్కడ వస్తుంది మీకు టాపిక్. 2 years జరిగిన టాపికే కావచ్చు, కానీ మీకు ఎడిటోరియల్ చదవడం వల్ల ఏమవుతుందంటే డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఎక్స్పోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ టాపిక్ అనేది మీకు కవర్ అవుతుంది. అట్లా ఎప్పుడైనా సరే పేపర్ని పిండేయాలి. నా దృష్టిలో సార్ చెప్తాడు అవర్ మెయిన్ న్యూస్ పేపర్ అని చెప్తాడు. ఇంతమంది ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోండి. లేదు మీకు నిజంగానే మీ స్ట్రాటజీ ఉందని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవడైతే సక్సెస్ అయినోడు చెప్పాడంటే దానికి ఎంతో కొంత రీజన్ ఉంటుంది, వాడు అయితేనే చెప్పాడు, కాకుండా చెప్పారు కదా. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. టైం మేనేజ్మెంట్, ఎవరు వర్క్ చేసే వాళ్ళకి ఎలాగా చేసుకోవాలి అనేది. నేను వర్క్ చేస్తానే ప్రిపేర్ అయ్యానండి. నేను కోర్టులో చెప్పాను కదా, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నేను దాని నుంచి బయటకు వచ్చి జూనియర్ అసిస్టెంట్గా హైకోర్టులో జాయిన్ అయ్యాను. చేస్తానే నాకు కొంచెం ఒక టైం దొరికింది. ఉన్న టైంలో నేను ఎట్లా చేస్తున్నానంటే, సపోజ్ ఈ నోటిఫికేషన్ ఈరోజు వస్తుంది అని మీరు అనుకోవద్దు, ఎప్పుడైనా రావచ్చు, మనకు సంబంధం లేదు. సిలబస్ అనేది మీ దగ్గర ఉందిగా, సిలబస్ కాపీ మీ దగ్గర ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ రాయాలనుకున్నవాడు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అప్పుడు గుర్తొచ్చింది అనమాట, నేను పని చేస్తున్నానని చెప్పేసి. అప్పుడు దాకా వాడు ఏం చేస్తున్నాడు, అతని మైండ్లో ఉంటే అప్పటి నుంచే ముందు నుంచి వాడు దాన్ని తక్కువ బాగా డివైడ్ చేసుకుంటూ వస్తే సిలబస్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. అలా కాకుండా ఒకసారి పెద్ద అమౌంట్ ముందు పెట్టుకుంటే అది అవ్వదు, 4-5 hours అవ్వాలంటే. నేను అదే చేశాను.
2022 నుంచి నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు పేపర్ 1లో వచ్చేసి ఇక్కడ మార్క్స్ ఏబిపిఎస్సి రిలీజ్ చేయలేదు కదా అనే పెద్ద డౌట్ అందరికీ. అవునా? నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో అదే కామెంట్స్ అనమాట. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎవరికి సబ్ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ కానీ డిటి డిపార్ట్మెంట్ కానీ అందరికీ పలానా ర్యాంకు, రోస్టర్ పాయింట్, వాడి కమ్యూనిటీ అన్నిటి కూడా పంపించారు. ఎందుకంటే మాకు ఉంటుంది, మీరు ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఆర్డర్లో చూసుకోండి, యువర్ సీనియారిటీ ఫస్ట్ ప్రమోషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఏబిపిఎస్సి మార్క్స్ అనమాట. ఏబిపిఎస్సి మార్క్స్, ర్యాంక్స్. సో ఐబిపిఎస్సి మార్క్స్, ర్యాంక్స్ లేకుండా ప్రమోషన్ ఇవ్వరు ఎక్కడ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ ప్రమోషన్. సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మన మార్క్స్ని పంపించారు, ఏవైతే ర్యాంక్స్. సో నాకు పేపర్ 1లో వచ్చేసి 130 మార్క్స్ వచ్చాయి, పేపర్ 2లో వచ్చేసి 114 మార్క్స్ వచ్చాయి. నేను 2018లో రాసినప్పుడు కూడా నాకు సేమ్ మార్క్సే పేపర్ 1లో, అదే పేపర్ 2. అప్పుడు పేపర్ 2, ఇప్పుడు పేపర్ 1. 130 మార్క్సే వచ్చాయి, 130.7, ఇప్పుడు 130.33 సంథింగ్ వచ్చాయి. సో నేను ఎప్పుడు కూడా పేపర్ 1ని నా ఎసెట్లా భావించేవాడిని. పేపర్ 2 ఈజ్ అవర్ టైటానిక్ షిప్ అనమాట. ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు, ఎప్పుడు మునిగిదో తెలియదు. సో నేను ఎప్పుడు కూడా దాని మీద నీకు ఏదైతే బాగా తెలుసో దాని మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేసుకున్నావు. నేను అది చేశాను. పేపర్ 1ని నేను బాగా పాలిటీకి, ఏపీ హిస్టరీని అసలు ఏ టాపిక్ ఇచ్చినా ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, రైట్ చేస్తున్నామా అంత ఘనంగా ఎక్కువ చదివేశాను అనమాట. ఏపీ హిస్టరీ అండ్ పాలిటీని అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంసీక్యూస్. నేను 2018 నుంచి నా దగ్గర కనీసం ఒక 10,000 ఎంసీక్యూస్ ఉంటాయి పాలిటీ సంబంధించినవి. అంటే అన్ని తెలిసినా ఏదో బిట్ వస్తూనే ఉంటుంది, కానీ మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నువ్వు గ్రూప్ 1 అయితే ఆన్సర్ రైటింగ్, గ్రూప్ 2 అయితే ఎంసీక్యూస్ ప్రాక్టీస్. నువ్వు ఎంత చదివితే నీ నాలెడ్జ్ ఎట్లా తెలుస్తుంది? 20 రికమెండేషన్ ఉంటాయి సర్కారీ రికమెండేషన్లో. ఆ రికమెండేషన్ 20 గుర్తుంటాయి నీకు. ఆ రికమెండేషన్ 20 గుర్తుండాలంటే ఇప్పుడు నీకు 60లో నుంచి ఒక పాయింట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తేనే కానీ గుర్తుండేది. ఓహో, ఈ పాయింట్ మనం మిస్ అయ్యామని ఎప్పుడు గుర్తుంటుంది నీకు? సర్కారీ రికమెండేషన్ కానీ, పూంచి రికమెండేషన్ కానీ క్లారిటీ మెన్షన్ చేశాడు. రాజమన్నార్ కమిటీ, సర్కారీ కమిటీ, పూంచి కమిషన్, ఈ 3 మెన్షన్ చేశాడు. కనీసం 60 నుంచి 70 రికమెండేషన్లు ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోండి ఎలాగా? నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇంపాసిబుల్. కరెంట్గా రెలవెంట్గా ఏమున్నాయి? రాజమన్నార్ కమిటీ ఏం చెప్పింది? ఓవర్ సెంట్రలైజేషన్ అవుతుంది, డిసెంట్రలైజేషన్ చేయమని చెప్పింది, అండ్ ఆల్ ఇండియా సర్వీస్ రద్దు చేయమని చెప్పింది. తర్వాత సర్కారీ కమిటీ లేదు, బాగానే సెంట్రల్ స్టేట్ రిలేషన్ బాగానే ఉన్నాయి, గవర్నర్ రోల్ మాత్రం నాన్ పొలిటికల్గా ఉంచండి, పొలిటికల్గా ఉంచమాకండి, ఎమినెంట్ పర్సన్ అపాయింట్ చేయని చెప్పింది. 3 లింక్ లాంగ్వేజ్ ఫార్ములా అని ఒక 20 రికమెండేషన్లు ఇచ్చింది. ఆ 20 రికమెండేషన్లో ఈ 2-3 ఇయర్స్లో ఏమన్నా బర్నింగ్ టాపిక్స్ ఏమున్నాయి దాని మీద, ఆ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద? ఇప్పుడు 3 లింక్ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది, అప్పుడు హిందీని చేయాలని ట్రై చేశారు మొన్న ఈ మధ్య, కమిటీ ప్రపోజ్ చేయాలని. అప్పుడు 3 లింక్ ఫార్ములాని రికమెండ్ చేసిన కమిటీ కూడా సర్కారీ కమిటీ సపోర్ట్ చేసింది. తర్వాత కాంకరెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా ఏదైనా డీల్ చేయాలంటే ఖచ్చితంగా స్టేట్స్ని కన్సర్న్ అయ్యి డీల్ చేయమని చెప్పింది. ఏదన్నా మీరు బిల్లుని 6 months బాగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారంటే దానికి కారణం చెప్పమని చెప్పింది స్టేట్స్కి. ఇవన్నీ మనకు రీసెంట్గా ఉన్నాయిగా. ఇది మన తమిళనాడు గవర్నమెంట్, జరిగిన కేరళ గవర్నమెంట్ కానీ ఇద్దరు రికమెండేషన్స్ని వాళ్ళు చేసిన ఏవైతే బిల్స్ ఉన్నాయో వాటిని గవర్నర్, ప్రెసిడెంట్ ఆపేస్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో అట్లాంటి కమిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ సంబంధించిన రూల్ ఎక్కడ అడిగాడు? సర్కారీ కమిటీషన్లో స్ట్రెస్ చేశాడు, రాజమన్నార్ పూజ కమిటీ రికమెండేషన్ స్ట్రెస్ చేశాడు. అలాంటివన్నింటినీ మనం ఇంటర్లింక్ చేసుకుని చదివితే మాత్రమే మీకు కవర్ అవుతుంది. అలా లేని పక్షంలో ఇబ్బంది అవుతుంది అనమాట. రెఫరెన్స్ బుక్ అయిపోయింది. నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మీరు తెలివితేటలు ఉండాలైనా నోట్ మేకింగ్ అనేది రాసుకోవాలి. నేను ఏపీ హిస్టరీకి, పాలిటీకి రెండింటికి మెయిన్ టాపిక్స్ ఎక్కడైతే ఉన్నాయో, సపోజ్ పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో నెంబర్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి, మోషన్స్ ఉంటాయి, దాంతోపాటు డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా నేను ప్లస్ ఎడ్జన్ మోషన్ అని, ఎడ్జన్ సైనిడే అని, ఇలా ఫిల్ బిస్టర్ కమిటీ సంథింగ్ ఏవో చాలా ఉంటాయి అనమాట. వీటన్నిటిని కూడా నేను టర్మినాలజీని ఏవైతే మనకు తెలియదో అవి రాసుకొని పెట్టుకోవాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజన్ చేసుకోవాలి. మనకి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ ఏరియాస్ అని ఒక 2 ఉంటాయి టాపిక్స్. ఆర్టికల్ 244లో చాలా కాంప్లెక్స్ టాపిక్స్ అది. ఆ టాపిక్లో 5th షెడ్యూల్కి సపరేట్ మెకానిజం ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం. 6th షెడ్యూల్కి సపరేట్ మెకానిజం ఉంటుంది అనమాట. ఈ డిఫరెంట్ 2 మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి 2 మెకానిజమ్స్ ఎలా చదువుకోవాలి, వాటి నుంచి ఏం అడిగాడు అనేది రాసుకోవాలి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఎక్కడ ఉంటుంది, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అని ఎక్కడ ఉంటాయి, దీనిలో కంపోజిషన్స్ ఏంటి, దీనిలో కంపోజిషన్స్ ఏంటి అని అంత క్లారిటీ అనేది మీకు ఉంటేనే ఆడ ఈజీ అవుతుంది. లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ నోట్ మేకింగ్ అనేది చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేస్తే ఏది మన తెలియని టాపిక్స్ని రాసుకోవాలి. అన్నీ వద్దండి, ఏవైతే మీకు టఫ్గా ఉన్నాయో వాటిని మీరు రాసుకోగలిగితే ఈజీ అవుతుంది. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్మార్ట్ కాన్సెప్ట్ అనమాట. అంటే లాస్ట్ టైం క్వశ్చన్ ఎలా అడిగాడు, ఈసారి ఎలా రావచ్చు, ఏ బేసిస్ మీద అడిగాడు అనే చూసుకొని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది ఫాలో అవుతారనమాట. ఇదేంటంటే గ్రూప్ 1కి
గ్రూప్ 2 కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ చూసి సరే నేను లాస్ట్ టైం ఏం చేశానంటే 2025లో సిడిఎస్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు 3 లిస్టులు ఉన్నాయి పాలిటీలో మనకి. ఆ పాలిటీలో 3 లిస్టులు ఉన్నాయి, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్ట్ అని. ఈ 3 లిస్టుల నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. యూనియన్ లిస్ట్కి వచ్చి సెంటర్కి ఇది మేకింగ్ పవర్ ఉందని చెప్పి ఒక లిస్టులో ఒక టాపిక్ ఇచ్చాడు, కాంకరెంట్ లిస్టులో ఒక టాపిక్ ఇచ్చాడు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి 1 పేర్ 2 పేర్ 3 పేర్ అన్నాడు. అరే మనకు కూడా ఇస్తే పరిస్థితి ఏంటి అంటే పేర్ లాగా ఇవ్వకపోయినా మినిమం 1 and 2 ఓన్లీ 2 and 3 ఇచ్చాడు అనుకోండి. అందుకని నేను ఏం చెప్పానంటే వాటిలో ఏవైతే ఇంపార్టెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను చదువుకున్నాను. సింపుల్గా స్టేట్ లిస్ట్లో కాంకరెంట్ లిస్ట్లో 2 ఉంటాయి. ఒక దాంట్లోనేమో ఫ్యాక్టరీస్ అని ఉంటుంది, ఒక దాంట్లో ఇండస్ట్రీస్ అని ఉంటుంది. రెండింటి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఫ్యాక్టరీస్ అనేదేమో ఒక దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీస్ అనేది ఇంకో దగ్గర ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ మనం ఏమనుకుంటాం, ఫ్యాక్టరీస్ అని కానీ ఏం కానీ స్టేట్ లిస్ట్లో సంథింగ్ పెట్టేస్తాం. అక్కడ మనం మిస్టేక్ అవ్వకుండా ఉండాలి. న్యూస్ పేపర్ అనేది దేంట్లో ఉంటుంది, బుక్ ప్రింటింగ్ నోట్ ప్రెస్ ఎక్కడ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ దేంట్లో ఉంటుంది, మనకు కనిపిస్తుంది కదా బ్యాంకింగ్, కరెన్సీ, డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, వీటన్నిటిని ఎక్కడి నుంచి వస్తాయి, ట్రేడ్ యూనియన్స్ అనేది ఎక్కడ ఉంటాయి, కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. అట్లా బాయిలర్స్ ఏవైతే మనకు కావాల్సిన టాపిక్లు అనేది ఒక టాపిక్ చూసుకున్నామంటే చిట్ ఫండ్స్ లేకపోతే అగ్రికల్చర్, రిమైనింగ్ ట్యాక్సెస్ అనేది దేని మీద ఉంటాయనేది మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తే చాలా ఈజీ అండి. దాన్ని మళ్ళీ మీరు బై హార్ట్ చేయాలంటే ఇంపాసిబుల్. అన్ని టాపిక్స్ మీరు బై హార్ట్ చేయలేరు. సో ఇంటెలిజెంట్ వేలో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇదైతే నేను చేసిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. మామూలుగా ఏది పేపర్ 1కి పేపర్ 2కి. మీ సైడ్ నుంచి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను కొంచెం చెప్పగలను. యు నో దట్ నో ఇస్ ఎగ్జైట్మెంట్ విత్ ఇన్ మీకు 1 అవర్లో మొత్తం ఇన్ఫర్మేషన్, తను చేసిన ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు, మీరు చేసే మిస్టేక్స్ కావచ్చు, వాటిని ఏ విధంగా మనం రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ప్రిపరేషన్లో సిలబస్ కాదు, అప్రోచ్ అనేది మీకు ఉండాలి. మీరు ఏం మిస్టేక్స్ చేశారు ఇప్పటి వరకు అయినా తెలుసుకొని దాన్ని రియలైజేషన్ చేసుకున్నారంటే జస్టిఫికేషన్ ఉండకూడదు. మనం కానీ మళ్ళీ అదే బుక్ చదువుకొని అదే మెథడ్ మీరు ఫాలో అవుతున్నారా అంటే ఆల్రెడీ మీరు టెస్ట్ చేశారు ఆ మెథడు, ఆల్రెడీ మీకు ఆ మెథడ్లో మీకు ఎంతవరకు మిస్టేక్స్ అయ్యాయి ఇది మీరు తెలుసుకొని కానీ రియలైజేషన్ అయితే మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. Now we'll take up the questions from online students first, then we'll take up the questions from offline students. Okay? మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయొద్దండి. ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్ సో దట్ ద సేమ్ క్వశ్చన్స్ కంటే కూడా వేరే క్వశ్చన్స్ అడగడానికైనా ఉంటుంది. అండ్ కైండ్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అడిగితే మాకు చెప్పండి, మీకు కానీ తెలుస్తుంది. ఓకే, సో విల్ టేక్ అప్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆన్లైన్ స్టూడెంట్స్. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. లేదు, ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ యూ కెన్ ఆల్సో టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా, మెర్జ్ అవుతుందా? సిలబస్ ప్యాటర్న్ ఏమన్నా మెర్జ్ అవుతుందా అనేసి ఒక క్వశ్చన్. ఏపీఎస్సీ నుంచే రావాలి కదా మనకి. ఇక్కడ నా సమాధానం ఏంటంటే సిలబస్ ఎప్పుడు మెర్జ్ అయినా చేంజ్ అయినా స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కొద్దిగా 5 to 10% మాత్రమే మారుతుంది. మీరు ఇప్పుడు తెలంగాణలో చూసినా కానీ లేదు, ఏపీఎస్సీ గ్రూప్ 1లో ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, 2 పేపర్లు ఒక పేపర్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1లో దెర్ ఆర్ 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. పేపర్ 2 అగైన్ 120 టోటల్ 240 మార్క్స్. సో ఇట్లా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అబ్రప్ట్గా కంప్లీట్గా చేంజ్ అనేది ఉండదు. అదే సిలబస్ ఉంటుంది, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అదే ఉంటుంది. వెయిటేజ్ కొద్దిగా అటు ఇటు మారుతుందే కానీ అట్లా మీకు ఇబ్బంది ఏం లేదండి. స్టూడెంట్ ఏం అడుగుతున్నాడంటే ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, లైక్ పాలిటీలో, హిస్టరీలో మెర్జ్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్గా అతను డేటా అంటే మెయిన్గా డేటాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేసి క్వశ్చన్. యాక్చువల్గా ఇయర్స్ అనేది ఇది కొంచెం టఫ్గానే అంటే అంత ఈజీ కాదు ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది. కాకపోతే మనం నిమోనిక్స్ రూపంలో ట్రై చేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ప్యూర్గా గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్నీ వద్దండి, మెయిన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవాలని ట్రై చేసినా కానీ వాటి వల్ల యూస్ ఉండదు. సపోజ్ నేను ఎకానమీలో ఒక టాపిక్ చెప్తాను, అదేంటంటే ఒక 20-30 కమిటీలు ఉంటాయి. లైక్ అవి ట్యాక్స్ రిఫార్మ్ సంబంధించిన కమిటీలు ఉంటాయి అన్నమాట. ఆ కమిటీల్లో మీరు ఏ ఇయర్ ఇచ్చారు, ఏ ఇంప్లిమెంట్ చేశారు అనేది మీరు ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోలేరు. సో ట్రై టు రెడ్యూస్ దెమ్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. వాటిని మన స్మార్ట్ వేలో తగ్గించుకోవడం మాత్రమే మనం చేయగలం. సపోజ్ బలవంతరాయ్ మెహతా కమిటీ గురించి అడిగినప్పుడు 1958 ఐ థింక్, అంతేనా, 57 1957లో వచ్చింది. సో అతను అశోక్ మెహతా కమిటీ అడిగిన 1997.
సో కానీ అందరూ మీకు అవసరం లేదు. తర్వాత ఏదో చాలా కమిటీలు ఇచ్చారు. జీవీరావు కమిటీ. ఎందుకంటే సిలబస్లో మనకు ఇచ్చింది 2 కమిటీలే ఇచ్చారు. బలవంతరావు మెహతా కమిటీ, అనంతరం అశోక్ మెహతా కమిటీ. ఈ 2 కమిటీలు ఇచ్చినప్పుడు ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ మీకు వద్దు. అంటే బుక్లో వాడు ఇవ్వచ్చు, కానీ సిలబస్లో ఫస్ట్ మీరు కవర్ చేసుకోండి. తర్వాత ఏపీ హిస్టరీకి వచ్చేసరికి మీకు ఉంటుందండి. ఏపీ హిస్టరీలో ఖచ్చితంగా ఇయర్స్ ఉంటుంది, కానీ వాటిని మనం చదవాల్సిందే. మనకు ఉన్న ఆప్షన్ అట్లా లేదు. లైక్ ఎలా అంటే శాతవాహన సంబంధించి కానీ, లేకపోతే కాకతీయ సంబంధించి కానీ, చాళుక్యాస్ కానీ, ఎక్కువ వ్యాస్ట్ టాపిక్స్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే పొలిటికల్ హిస్టరీని వదిలేసేయండి. చాలా వరకు వదిలేసేయడం నా సజెషన్ అనేది. పొలిటికల్ హిస్టరీ తగ్గించుకోండి. సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ టాపిక్ మాత్రం మీరు బాగా చదవండి. ఇయర్స్ అనేది 1 or 2 బిట్స్ రావచ్చు, వాటిని కొన్ని గుర్తుపెట్టుకోండి, అన్నీ కాదు. శ్రీకృష్ణదేవరాయలు ఏ టైంలో చేశాడంటే 1509 నుంచి 1529 దాకా ఉన్నాడు అనమాట. అలా మెయిన్ గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, లేకపోతే ఎవరైతే మెయిన్ ఫిగర్స్ ఉన్నారో, ఇప్పుడు రుద్రమదేవి ఉంది. రుద్రమదేవి ఎందుకు మన సిగ్నిఫికెన్స్? హిస్టరీలోనే సౌత్ ఇండియా తరఫున ఫస్ట్ ఉమెన్ టు అసెండ్ ద థ్రోన్ అనమాట. సో ఆమెది 1262 నుంచి 1289. ఇప్పుడు కాకతీయ అందరికన్నా కానీ ఆమె ఇంపార్టెంట్ కదా. అతను కాకుండా ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే గణపతి దేవుడు అనేవాడు 1199 నుంచి 1262 దాకా ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ ఆయన ఎందుకు చెప్పారంటే 2 తెలుగు రాష్ట్రాలని కలిపి ఒక తెలుగు సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి కాబట్టి గణపతి దేవుడి గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని గుర్తుపెట్టుకోవాలన్నా మనకు పాసిబుల్ అవ్వదండి. మెయిన్గా సిగ్నిఫికెంట్గా ఉన్న టాపిక్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి కమిటీ ఒకటి, తర్వాత సర్కారీ కమిటీ. ఈ 2 ఎప్పుడు రాజమండ్రి కమిటీ 1969లో వచ్చింది. 71లో రికమెండేషన్స్ ఇచ్చింది. తర్వాత సర్కారీ కమిటీ 1983లో వచ్చింది. 87లో ఇచ్చిందంటారు. కొన్ని బుక్స్లో 88 కూడా ఉంటుంది. సో కొంచెం మీరు అది అథెంటికేటెడ్గా చూసుకొని మెయిన్గా సిలబస్కి ఉన్నది మాత్రం స్టిక్ ఆన్ అవ్వండి. ఏపీ హిస్టరీకి వచ్చేసరికి మాత్రం పొలిటికల్ హిస్టరీని కొంచెం అవాయిడ్ చేయడం అని చెప్తాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 2 రిపోర్ట్స్ మినిస్ట్రీస్ వస్తాయి కదా, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి, అది అవసరమా? సార్ మినిస్ట్రీ సంబంధించిన ఈ 2 రిపోర్ట్స్ అనేవి ఇప్పుడు మనకి ఎక్కడ ఉపయోగపడతాయని చెప్తాను మీకు. సపోజ్ ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీ ఈ 2 రిపోర్ట్స్ మీరు చదవాలన్నా చదవలేరు. ఎందుకు? ఏవి మీకు ఎకానమీ స్టాటిక్ పార్ట్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, దాని తర్వాత పాలసీలు ఉంటాయి, దాని తర్వాత ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే. ఇంత చదివిన తర్వాత మళ్ళీ ఈ 2 రిపోర్ట్స్ చదివి ఓపిక ఉంటుంది అంటారా? నాకు డౌటే. అంటే నాకున్నది చెప్తున్నాను. మనకి ఎక్కడైతే సోర్స్ అనేది లేదో దాని దగ్గర మనం ఈ 2 రిపోర్ట్స్ చదువుకోవాలి. అన్ని టాపిక్స్ కాకుండా ఇప్పుడు ఎస్ఎన్టీ ఉందనుకోండి, ఎస్ఎన్టీలో మినిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది మీకు. ఏది? పాలసీలు, లేకపోతే ఎమర్జింగ్ టాపిక్స్ అండ్ రీసెంట్ మిషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ రీసెంట్ మిషన్ సంబంధించి మాత్రం మీకు ఎక్కడ మెటీరియల్ దొరకదు కాబట్టి ఈ 2 రిపోర్ట్ అనేది అది చదువుకుంటే మెటీరియల్ లేని చోట దాన్ని వాడుకోవాలి. అంతేకాని ప్రతిదానికి మీరు ఈ 2 రిపోర్ట్స్ అనేది అంత యూజ్ కాదు నా దృష్టిలో అయితే. సో ఎక్కడైతే మెటీరియల్ ఉండదో ఆ గ్యాప్లో ఈ 2 రిపోర్ట్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఆల్రెడీ మెటీరియల్ ఉంది, వ్యాస్ట్గా చదువున్నారు, మళ్ళీ ఈ 2 అనేది మీకు అంత అవసరం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెషర్ తను ఏం అడుగుతుందంటే, సార్ ఐఎమ్ ఏ ఫ్రెషర్, విచ్ సబ్జెక్ట్ ఐ నీడ్ టు స్టార్ట్? ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి? సార్ యాక్చువల్గా అది ఆస్పిరెంట్కి నుంచి మనం మైండ్ నుంచి ఆలోచించాలి. నార్మల్గా అయితే అండి అందరూ చదివే సబ్జెక్ట్ పాలిటీ చదువుతారు ఫస్ట్. అవునా? పాలిటీనా? పాలిటీ చదువుతారు అందరూ. సో అది లేని పక్షంలో కొంతమంది హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనేమో ఏపీ హిస్టరీ చదువుతారు. సో ఫస్ట్ ఈ 2 టాపిక్స్ అనేది స్టార్ట్ చేస్తారు. మేము కూడా ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే పాలిటీ స్టార్ట్ చేయండి. పాలిటీ మనకు స్టాండర్డ్ మెటీరియల్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం పిల్లలకైనా తెలుగు మీడియం పిల్లలకైనా పాలిటీ ముందు మొదలెట్టుకుని తర్వాత రిమైనింగ్ టాపిక్స్ చదవడం బెటర్ సార్. సో తన క్వశ్చన్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి డేటా, ఏ బుక్ చదవాలి, ఒక క్వశ్చన్ ఉంటే దాన్ని టోటల్గా తెలుసుకోవాలా, ఒక 5 minutes దేని గురించి? ఓకే, చెప్పండి. ఐఎమ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, అర్థమెటిక్ బయింగ్ ఎలా పోగొట్టుకోవాలి, ఎగ్జామ్లో మనకి ట్రిక్ కనిపెట్టాలి అంటే ఏం చేయాలి, ఒక నెంబర్ సిస్టంలోనే చాలా మోడల్స్ ఉంటాయి, అన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అది ఫస్ట్ అన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వదిలేయాలి. సార్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలనేది ఇందాక నేను చెప్పాను. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలనేది స్టాటిక్ పార్ట్ని ఇంటర్లింక్ చేసుకోవాలి. సపోజ్ ఏదన్నా మీరు ఒక టాపిక్, సపోజ్ ఈరోజు ఏదన్నా న్యూస్లో వచ్చినప్పుడు గవర్నర్ గురించి న్యూస్లో వచ్చింది. గవర్నర్ గురించి న్యూస్లో వచ్చినప్పుడు గవర్నర్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటివి, గవర్నర్ సంబంధించిన రికమెండేషన్స్ ఏం చెప్పారు, గవర్నర్ సంబంధించిన ఈ ఇష్యూస్ ఏమన్నా ఇంతకుముందు ఎరేజ్ అయ్యాయా? ఎస్ఆర్ బొమ్మాయి కేసు వినే ఉంటారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు గవర్నర్ గురించే.
అంతకుముందు ఆర్డినెన్స్ ని నెంబర్ ఆర్డినెన్స్ రివోక్ చేస్తే ఒక జడ్జిమెంట్ ఉంటుంది 1970లో. అది అండర్ 1987లో బీహార్లో వచ్చింది అనమాట కేసు. అది కూడా ఆర్డినెన్స్ ని రీఫార్ములేట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. అప్పుడు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్తారు. సో ఏవైతే మనకు ఒక టాపిక్ గురించి వచ్చిందో ఆ టాపిక్ ని మనం కాన్సెప్ట్ ని ఇంటర్లింక్ చేసుకుని చదువుకుంటేనే, సిలబస్ తో ఇంటర్లింక్ చదువుకుంటేనే మనకు ఉపయోగం ఉంటుంది. నోట్స్ రాసుకోండి, దయచేసి నోట్స్ రాసుకుంటే. ఆయిల్ స్పిల్ అనే కాన్సెప్ట్ నేను చెప్పాను. ఆయిల్ స్పిల్ కాన్సెప్ట్ అడిగినప్పుడు బయో రెమిడియేషన్ కి మనం వెళ్ళాలి. లేదు అనుకోండి, ఇప్పుడు మనకి పంచామృత అనే కాన్సెప్ట్ వచ్చింది, లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది. ఎందుకు మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని స్ట్రెస్ చేస్తున్నాం? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఈసారి 120 సభ్య దేశంగా ఒక సభ్య దేశం చేరింది. ఆ సభ్య దేశంగా చేరిందంటే చిన్న టాపిక్. అది కాకుండా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2017లో ఇండియా, ఫ్రాన్స్ అనే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మెయిన్ ఎయిమ్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనం ఎక్కడ ఏ చాప్టర్ లో చూసుకోవచ్చు? చాప్టర్ 2లో ఎనర్జీ రిసోర్సెస్ కింద చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇనిషియేటెడ్ బై ద ఇండియా అని చెప్పేసి ఉంటుంది టాపిక్. అక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా మనకి రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయింది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కూడా మనం ఇంటర్లింక్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని. So here the point is current affairs connect with the syllabus, not current affairs as such. అంటే మీరు మొత్తం బుక్ చదవాలి అని కానీ మీరు పట్టుకున్నారంటే మీరు బుక్ అయిపోతారు. అర్థమవుతుందా? ఎందుకంటే చాలా వాల్యూమ్స్ రిలీజ్ చేస్తారు, కవర్ల పేజ్ మార్చి. 3 months కంపైలేషన్, 6 months కంపైలేషన్, ఇయర్లీ కంపైలేషన్, 1 liner, ఆల్ లైనర్ అట్లా వస్తుంటాయి. అలా చదవద్దండి. ఆ వన్ లైనర్లు ఉంటాయి కదా, దయచేసి అవి ఎప్పుడు 2012లో అయిపోయినాయి. నా దృష్టి కదా, మీరు చూసే ఉంటారు. 2016 నుంచి అంత వే ఆఫ్ ఆస్కింగ్ మారింది. ఆ వన్ లైనర్లు లేకపోతే కంపైలేషన్ మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి? సిలబస్ ని ఇంటర్లింక్ చేసుకోవడానికి, మన టాపిక్స్ చూడడానికి ఉపయోగపడతాయి. అంటే ఓవరాల్ గా. అంతే తప్పించి దాని నుంచి ఆన్సర్ వస్తుంది, దీని నుంచి క్వశ్చన్ వస్తుంది అని చదవకూడదండి. నేను అది మాత్రం ఫస్ట్ నుంచి మీకు మొత్తుకుంటున్నాను. కంటిన్యూటీ చేయండి. డైలీ న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ నుంచే మీరు ఇంటర్లింక్ చేసుకోండి. చాలా చాలా ఉన్నాయి. అడ్డా 27 అని ఏవో చాలా పేర్లు ఉన్నాయి. అసలు అవన్నీ మీరు పట్టుకోవద్దండి, మీరు బలైపోతారు. చెప్తున్నాను కదా, గ్రూప్ 2 పట్టుకున్నారంటే మాత్రం. ఎందుకంటే మీకు వాల్యూమ్నెస్ డేటా జనరేట్ అవుతుందండి కరెంట్ అఫైర్స్. చాలా మంది చెప్తున్నారు సార్, అదే సార్, చాలా మంది కరెంట్ అఫైర్స్ విషయంలో ఎలా చదవాలి అని. ఒక అతను అయితే నాకు 20 రోజుల ముందు కూడా ఒక 300 పేజెస్ బుక్ పంపించాడు. ఇప్పుడు ఏం చదువుతావు 15 రోజుల ముందు ఎగ్జామ్ పెట్టుకొని? అసలు ఎందుకు పెట్టామని అడిగాను కూడా నేను అతన్ని. ఇప్పుడు చదివితే వేస్ట్ ఉన్నాయి పోతారా బాబు, మొత్తం ఇది కాదు. సో మనం ఏదైనా ఉంటే హోలిస్టిక్గా ఫస్ట్ నుంచి రావాలి. నీకు టైం ఉన్నప్పుడు నువ్వు పాలిటీని. మొన్న ఒక అతను నేను ఒక గిద్దలూరులో ఒక స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్ నేను ఎక్సర్సైజ్ చేశాను కదా, స్టేషన్కి వెళ్ళాను. అబ్బాయి ఒక ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే సేమ్ రెగ్యులేటింగ్ యాక్టే సార్. రెగ్యులేటింగ్ యాక్ట్ అండ్ సమ్ అదర్ యాక్ట్ గురించి 2-3 పేజీలు ఉందండి. 2-3 పేజీలు ఉంది రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి. 2-3 పేజీలు 1773 యాక్ట్, 1781 యాక్ట్ గురించి. అంటే నువ్వు ఆ 10 యాక్ట్లు ఎప్పుడైపోవాలి అంటే పాలిటీ బుక్ సరికి ఎంత అవుతుంది? నోట్స్ రాయాలి దేనికి? మనము షార్ట్ నోట్స్ కోసం నోట్స్ రాసుకుంటాం. ఉన్నదన్నట్టు రాస్తే నోట్స్ ఎందుకు? యూజ్ లేదు. సో మనకి వాడికి ఎంతైనా రావచ్చు. ఖాళీ టైంలో ఓ వచ్చాడు భాగవతం చెప్తాడు, అది మనం వినొద్దు ఎప్పుడైనా సరే. మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అది తీసుకోగలగాలండి. నేను ఒక అంతకుముందు ఎన్టీఆర్ విద్యార్థి ఒక స్కీమ్ ఉంది, చెప్పాలి నేను. యాక్చువల్గా ఎన్టీఆర్ విద్యార్థి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఉన్నప్పుడు 2019లో నాకు బాగా గుర్తు. అప్పుడే గ్రూప్ 2 రిలీజ్ అయిందనమాట. నేను రాస్తే అప్పుడు నాకు మంచిగా క్వాలిఫికేషన్ వచ్చింది. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. క్లాసులు వింటున్నాను నేను, కానీ అన్నిటికి వెళ్ళడానికి నాకు టైం లేదు. ఒక అతను వచ్చాడు, సంథింగ్ ఎకానమీ చెప్పడానికి వచ్చాడు. ఏదేదో చెప్తున్నాడండి, ఎకానమీ తప్పించి మీద అన్నీ చెప్తున్నాడు. నాకైతే ఇది చెప్పేది ఎకానమీ కాదని విషయం నాకు తెలుసు కాబట్టి నేను బయటకు వచ్చేసి నవ్వునికి ప్రిపేర్ అయ్యాను. అంటే నువ్వు కనీసం ఒక బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు సంథింగ్ నీ దగ్గర టెక్నిక్స్ ఉండాలి. అంటే నువ్వు నేర్చుకొని రావాలి. నువ్వు జస్ట్ ఇట్లా వచ్చావు, ఇట్లా కూర్చున్నావు అంటే వాడు ఏదని చెప్తాడు. నువ్వు ఇంకెనాల్సింది అది, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే సమ్ ప్రిపరేషన్ అనేది చేయండి. ఎంతో కొంత నాలెడ్జ్ మీ దగ్గర పెట్టుకొని రండి. ఏమీ లేకుండా రావద్దు, ఎక్స్ప్లోర్డ్ అయిపోతారు. అది నేను చూశాను. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవాలనే దానికి ఇక్కడ బుక్స్ కూడా ఏందన్న నాకు అర్థం కావట్లేదు. ఏం మీకు బుక్స్ ఏం కనపట్లేదు మార్కెట్లో? అంటే మీరు సెలెక్ట్ చేసుకోలేనంత స్టేజ్లో ఉన్నారా? ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చేసి జోగినాడు చదివాడు, ఈ అబ్బాయి వచ్చి సయ్యద్ బుక్ చదివాడు, ఇతను వచ్చేసి సేనాయి బుక్ చదివాడు. ఏ బుక్లో చదివినా శాతవాహన్ గురించి మారిద్దా? ఏ బుక్లో చదివినా కాకతీయులు మారుతుందా? ఎక్స్ట్రా పాయింట్ అరుంధతి నక్షత్రం కనపడింది అంటే ఒక పాయింట్ రాస్తాడు అంతే. ఎక్స్ట్రా ఇంకేం ఉండదు. ఆ బుక్లో వచ్చాం అరుంధతి నక్షత్రం వచ్చి అరుంధతి వ్రతం కనపడిందని గ్రూప్ 1 అడిగాడు. ఏది
మొన్న టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగాడు అరుంధతి వ్రతం గురించి, కాకతీయ టైంలో ఉందని. అంటే ఆ ఒక్కటి తెలియకపోతే మిగతా చదువుకోండి. దానికోసం మీరు బుక్ మారుస్తారా? అరుంధతి వ్రతం ఎక్కడుందో ఆ బుక్ ఎత్తుకోవాలి ఇప్పుడు పోయి మార్కెట్లో పోయి. అది కాదని మనం చేయాల్సింది. ఖచ్చితంగా కూడా ఒక బుక్కే స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఈ బుక్ ఫోబియా అనేది చెప్పాను, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పాను ఉంది కదా. కానీ ఒకటి స్టిక్ ఆన్ అవ్వండి. నేను ఒక బుక్ సపోజ్ సివిక్స్ అండ్ పాలిటీ అండ్ అండ్ అదర్ బయట ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ లెవెల్లో వాళ్ళు మ్యాగజైన్స్ చాలా బాగుంటాయి. లోకల్ మ్యాగజైన్స్ అంత బాగోవు, ఏవి ఇంకా కింద ఉన్నాయి కొన్ని పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. అది మీరు ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో రావట్లేదు, ఇంకో బుక్ వచ్చిందంట, ఇంకోటి పెట్టారు, దాని నుంచి ఇంకో మెటీరియల్ రిలీజ్ చేశాడు అని మీరు పోయారంటే మాత్రం మీరే ఇబ్బంది పడతారు లాస్ట్ కి. ఇక్కడ సారు సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ సార్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బుక్ ఏదనేది కాదు, బుక్ ని ఎలా చదవాలనేది తెలుసుకోవాలి. స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి. ఓకే, ఒక బుక్ ని మీరు తీసుకొని ఎలా చదవాలని తెలుసుకోండి. సో ఇది మాత్రం మీరు పోగొట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి అర్థమెటిక్ భయం ఎలా పోగొట్టుకోవాలి? ఎగ్జామ్ లో మనకి ట్రిక్ కనిపెట్టాలంటే ఏ ట్రిక్ ఉండాలి? సార్ యాక్చువల్గా నాకు అర్థమెటిక్ రాదు సార్. అదే చెప్పండి. సో నేను చెప్పాను కదా, నాకు 7 మార్క్స్ వచ్చాయి. ఏది అర్థమెటిక్ పార్ట్ లో, మెంటల్ ఎబిలిటీ. నేను పెట్టిందే 8 క్వశ్చన్స్ పెట్టాను. సో తెలిసిన వాటికి పెట్టుకుని వచ్చేసాను అనమాట. సో నీకు అది యాస్పిరెంట్ నాకు లాస్ట్ టైం 12th ర్యాంక్ రావడానికి కారణం కూడా ఇదే అనమాట. అర్థమెటిక్ పార్ట్ లో నాకు ఫస్ట్ పేపర్ 82 వచ్చాయి. ఫస్ట్ పేపర్ 82, సెకండ్ పేపర్ 130, థర్డ్ పేపర్ 100. నాకు 312 మార్క్స్ వచ్చాయి. ఇంకొక 4 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చుంటే నేను ఆల్మోస్ట్ 315 మార్క్స్కి వెళ్ళేవాడిని, టాప్ 5 ర్యాంక్స్లో ఉండేవాను అనమాట. సో ఈసారి నాకు అర్థమెటిక్ పార్ట్ మెయిన్స్లో లేదు. సో నా స్ట్రెంగ్త్ నాకు కనపడింది, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. అంటే లేదు కాబట్టి నాకు ఇంకా ఆ పార్ట్ వీక్నెస్ పార్ట్ నాకు పక్క వెళ్ళిపోయింది కాబట్టి నాకు స్ట్రాంగ్ ఏరియాస్ ఏవైతే నాకు కనపడ్డాయి, వాటిని నేను ప్రిపేర్ అయ్యాను. అట్లా మన వీక్నెస్ అనేది అవతల ఎవడో చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ ఎవరైనా కావాలంటే బ్యాంక్ వాళ్ళని లేకపోతే ఎస్ఎస్సి వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే నాకైతే తెలియదు అనమాట. సో నేను ఇక్కడ చెప్పింది సార్ ఇంతకుముందు చెప్పింది ఏం లేదు. గోల్డెన్ మీన్ ఒకటి రూల్ ఉంది కదా, గోల్డెన్ మీన్. మనకైతే ఏదైతే సబ్జెక్ట్ డిఫికల్ట్ అనిపిస్తుందో అక్కడ యావరేజ్ వస్తే చాలు, అంతే. ఏదైతే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, 7-10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్నిట్లో యూ కెనాట్ బి ఎక్స్పర్ట్. బట్ వేరైతే మీకు వీక్ అనిపిస్తుందో డిఫికల్ట్ అనిపిస్తుందో దట్ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు బి యావరేజ్. మిగిలిన సబ్జెక్ట్స్లో మీరు అబో యావరేజ్గా బెస్ట్ తెచ్చుకుంటే మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దుర్గా ప్రసాద్ ఈజ్ సేయింగ్ దట్ ఎస్ఎన్టీ సిలబస్లో యూనిట్ 5లో హెల్త్ ఇష్యూస్ అనే టాపిక్ ఉంది, కొంచెం చెప్తారా? ప్రిపేర్డ్నెస్, రెస్పాన్స్ మేనేజ్మెంట్ గురించి ఇచ్చారు. యూనిట్ 4లో టెక్నికల్గా ఉంటుంది లేక టెక్నికల్గా ఉంటుంది, ఎలా ట్యాకిల్ చేయాలి? ఏపీ హిస్టరీలో నేషనలిస్ట్ పోయట్రీ, రెవల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థలు అంటే సిలబస్ మీద అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు యాక్చువల్గా ఇంతకుముందు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడే సార్తో డిస్కస్ చేశాను. ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో నేషనలిస్ట్ పోయట్రీ, సార్ మనము బయట బుక్స్ వాళ్ళు ఏదైతే మ్యాటర్ దొరుకుతుందో ఆ మ్యాటర్ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ ఏదైతే మ్యాటర్ ఇవ్వట్లేదో ఈ నాటక సంస్థలో రెవల్యూషనరీ లిటరేచరు, ఉమెన్ పార్టిసిపేషను అండ్ ఆర్టీఐ, మీకు పార్టీలు కూడా లోకయుక్త, లోక్పాల్ గురించి ఎక్కువ మ్యాటర్ ఎక్కడ రాయరు. కానీ అది ఇంపార్టెంట్ కదా, పేపర్లో మెన్షన్ చేయడం చదవాల్సిందే అనమాట. మీకు వెయిట్ లైన్ ఉండదన్నమాట. సో వీటికి సార్ నేను రిక్వెస్ట్ చేసిందంటే, సార్ ఇట్లాంటి వాటి మీద కొంచెం మీరు మెటీరియల్ ఇవ్వమని చెప్పారు, సజెస్ట్ చేస్తారు. డెఫినెట్లీ కొంత గ్రే ఏరియాస్ ఎక్కడైతే మార్కెట్లో మెటీరియల్ లేదో అట్లాంటి వాళ్ళు క్లియర్గా చెప్పారు సార్ ఇంత ముందుగానే. ఏపీ హిస్టరీలో వీటికి మెటీరియల్ లేదు. ఐ థింక్ యాక్చువల్గా రెవల్యూషనరీ లిటరేచర్ మెటీరియల్ ఉంది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు అతని పేరు దర్శి చెంచయ్య, లేకపోతే కొడాలి వెంకటేశ్వర్లు, సమ్ అదర్ ఉన్నారు మనకి. ఇంకో అతను వచ్చేసి సమ్ అదర్ క్యాండిడేట్లు ఉన్నారన్నమాట. నా భూమి వాళ్ళు నాటక సంస్థల వాళ్ళు కమ్యూనిస్టులు వేసేవాళ్ళు అనమాట, నాటకాలు ఇవన్నీ వేసేవాళ్ళు. మనకి ఎలా వస్తుందంటే ఈ రెవల్యూషనరీ లిటరేచర్ అనేది, మన దగ్గర ప్రతివాది భయంకరాచార్య ఉన్నాడు, ఐడియా ఉంది, అతను ఒక రెవల్యూషనరీ. లేకపోతే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర రెవల్యూషనరీస్? వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఏమైనా రాశారా? కమ్యూనిస్టులు ఎవరైనా ఉన్నారా? చండ్ర రాజేశ్వరరావు లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య, ఆయన రెవల్యూషనరీ కదా, కమ్యూనిస్ట్గా ఆయన రెవల్యూషనరీగా ఆయన ఏం పుస్తకాలు రాశాడు మనం తెలుసుకోవాలి. అవి లోపల ఉంటాయి, ఇన్నర్గా ఉంటాయి, కానీ మనం బయటకు కనపడవు అనమాట. ఇప్పుడు నేషనలిస్ట్ పోయిటరీ ఉన్నది, నేషనలిస్ట్ పోయిటరీ నథింగ్ బట్ దామరాజు పుండరీకాక్షుడు రాసిన నేషనల్ పోయిటరీ కదా. నేషనల్ పోయిటరీ ఉంటుంది అంటే పాంచాల పరాభవము అంటే దేని మీద? పాంచాల పరాభవం రాసింది నథింగ్ బట్ జలియన్వాలా మసకర్ మీద రాశాడు అనమాట, పాంచాల పరాభవము. అలాంటి చాలా మంది నేషనల్ పోయిటరీ పుస్తకాలు రాశారు. మీరు మరి సరిగా దీనికి సంబంధించిన మ్యాటర్ ఉంది, నేషనల్ పోయిటరీకి సంబంధించి చాలా ఉంది మ్యాటర్, మనం చదువుకోవచ్చు. అండ్ నాటక సంస్థల గురించి
బళ్ళారి రాఘవ లేకపోతే సమ్ అదర్ క్యాండిడేట్స్ గురించి మనకి ఆల్రెడీ పుస్తకాల్లో ఉంది, లేకుండా ఏం లేదు. కొంచెం మీరు అది వెతుక్కోవాలి. ఉమెన్ పార్టిసిపేషన్ గురించి మీరు కొంతమంది దొరుకుతాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ అండ్ పొనక కనకమ్మ అండ్ ఎవరైతే ప్రామినెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ గురించి మనకి మ్యాటర్ మెన్షన్ ఉందన్నమాట. నేను ఈ టాపిక్ ఏం చేశానంటే సమ్ అదర్ బుక్ని రెఫర్ చేసి నా నోట్స్ రాసుకున్నాను నేను ఈ ఉమెన్ పార్టిసిపేషన్ సంబంధించి. సో మనం దానికోసం సపరేట్గా బుక్ కొనాల్సిన పని లేదు. ఒక పేపర్ పెట్టుకొని ఆ పేపర్లో ఉన్నది ఏదైతే మెటీరియల్ మన ఫ్రెండ్స్ దగ్గర ఉందో దాన్ని తీసుకొని నోట్స్ రాసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి అంతవరకే. మళ్ళీ దేశ బాంధవ్యం ఉంది, దువ్వూరు సుబ్బమ్మ, ఆమె ఏం చేశారు, మనకు ఉంటాయండి. కాకపోతే ఇది ఇన్నర్గా ఉంటుంది. ప్రతిదీ ఎలా ఉందంటే ఈ రోజుల్లో తెరిచి ఓపెన్ చేసి పెడితే చదువుతారండి, లేకపోతే అది లోపలంతా ఉన్నదాన్ని మనం బయటకు తీసుకోవాలి. అది మనం చెయ్యము, డైరెక్ట్గా ఉండాలన్నమాట. నాటక సంస్థలు హెడ్డింగ్ పెట్టి కింద రాయాలి మ్యాటర్ అంతా, అప్పుడు మాత్రమే చదువుతారు పిల్లలు. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 5 లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దాని మీద ఏ విధంగా హెల్త్ ఇష్యూస్ లో కూడా ప్రిపేర్డ్నెస్, రెస్పాన్స్ మేనేజ్మెంట్, యూనిట్ 4 లో టెక్నికల్ గా క్వశ్చన్స్ వస్తాయా? సిలబస్ హెల్త్ ఇష్యూస్ గురించి రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డన్, ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా ఉంది. ఇక్కడ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డన్ అనే కాన్సెప్ట్ అడిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇండియాలో ఒకప్పుడు ఫోకస్ అంతా కూడా కమ్యూనికబుల్ డిసీజ్ మీద ఉండేది. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే టీబీ, పోలియో, లేకపోతే వ్యాక్సినేషన్ బేసిస్ మీద ఉన్నవన్నీ కూడా లైక్ మనకి స్ప్రెడ్ అయ్యాయి వెక్టార్స్ బేసిస్ మీద, కానీ లేకపోతే మన బాడీ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఉంటాయి అనమాట. సో వీటి గురించి మనం చాలా వాటికి ట్యాకిల్ చేసాం ఈ రోజుల్లో, అన్నిటికీ వ్యాక్సినేషన్ వచ్చాయి ఈరోజు. కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్కి ఏ వ్యాక్సినేషన్ ఉండదు. ఇప్పుడంతా కూడా ఎలా స్ప్రెడ్ అయింది అంటే మనకంతా కూడా కమ్యూనికబుల్ డిసీజ్ నుంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్ప్రెడ్ అయింది. అది ఎందువల్ల? బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ నుంచే వచ్చిందనమాట. ఏది ఇదంతా కూడా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇష్యూస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, ఇవన్నీ ఏంటి? లైఫ్ స్టైల్ డిసీజెస్. పొల్యూషన్ వల్ల వచ్చిందే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మనకి. ఇప్పుడు పొల్యూషన్ ఉందా బయట అంతా కూడా, దానివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేది మనకి. PM 2.5, PM 10 అనేది బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? ఎయిర్ పొల్యూషన్ అనేది కనిపిస్తుంది మనకి. అంటే చెప్తున్నాను రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనకి ఇండియాలో ప్రాబ్లము మాల్న్యూట్రిషన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది అనుకున్నాం, మన ఒబెసిటీ అండ్ రెండు డ్యూయల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ ఏమో ఒబెసిటీ కనిపిస్తుంది, ఇంకో సైడ్ మాల్న్యూట్రిషన్. పల్లెటూరు వాళ్ళ దగ్గర ఏమో మాల్న్యూట్రిషన్, అర్బన్ ఏరియాస్లోనేమో పిజ్జాస్, బర్గర్స్, లేకపోతే అన్హైజీనిక్ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబెసిటీ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది అనమాట. ఇది క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఇప్పుడు మీరు అదే అన్నాను, రీసెంట్గా మీరు ఎప్పుడైనా పేపర్ చదివితే ఆ పేపర్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారండి వీటి గురించి. పేపర్లో వస్తుంది కూడా, నేను చదివాను. రీసెంట్ ట్రెండ్ డిసీజ్ బర్డన్ గురించి ఇచ్చినప్పుడు ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్. ఎపిడమిక్, పాండమిక్ ఛాలెంజ్ ఎందుకు ఇచ్చాడంటే మనకి COVID-19 వచ్చింది కదా, వచ్చినప్పుడు ఎలా డీల్ చేసాము, ఏం పరిస్థితి ఎదుర్కొన్నాము, ఎలాంటి వ్యాక్సినేషన్ ప్రాసెస్ దీని కింద వస్తుంది. ఛాలెంజెస్ కింద వచ్చినప్పుడు ఇప్పుడు ఎకనామిక్గా ఎలా ప్రాబ్లం అయింది, కంట్రీ ఎలా షట్ డౌన్ అయింది, ఎలా మనం డీల్ చేసాము, వీటికి రెస్పాన్సెస్ ఏంటి. మనము ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అని ఉంటుంది దీనికి, ఆ యాక్ట్ గురించి ఇన్వోక్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇన్వోక్ చేశారు. దాంతోపాటు ఛాలెంజెస్, వీటిని మనం ఎలా ఎదుర్కొన్నాము, ఐసోలేషను, క్వారంటైను అనేది ఇప్పుడు 2020లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్కి దీన్ని ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా అప్పుడు మంకీ పాక్స్ అని ఒకటి వచ్చింది, ఎంపాక్స్ అని వచ్చింది అనమాట. ఆ డిసీజ్ వస్తే మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అనే దాని గురించి మాత్రమే ఇచ్చాడు. అంటే ఇది నథింగ్ బట్ మనకి రీసెంట్గా వచ్చే వాటిలో నుంచే ఈ పేపర్ అంతా కూడా సార్ చెప్పినట్టు SND పేపర్ అనేది నథింగ్ బట్ ఈ పేపర్ ఈజ్ ఈక్వల్ టు న్యూస్ పేపర్ అండి. ఆ న్యూస్ పేపర్ని చదువుకొని రాసుకోగలిగితే పర్లేదు. హెల్త్ ఇష్యూస్ అంటే ఏముంటాయి తెలుసా పుస్తకాల్లో? విటమిన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, విటమిన్స్ లోపిస్తే వచ్చేది, డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి, ఇవి మాత్రమే ఉంటాయి. ఇంత డిసీజ్ మీకు మ్యాటర్ ఏ పుస్తకంలో ఉండదు. నా దగ్గర నేను ఈ చాప్టర్ చదవడానికి నేను ఒక బుక్ కొన్నాను, UPSC వాళ్ళ ఆధారది. నాకు అసలు ఉపయోగపడలేదు, సీరియస్ చెప్తున్నాను. మనకంతా కూడా ఉపయోగపడేది, మీకు అంతగా చదివే ఓపిక ఉందంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని ఉంటుంది, ఇప్పుడు వచ్చింది 5th సర్వే వచ్చింది. ఆ టాపిక్ నుంచి ఏదైనా మీరు తీసుకోవాలని తీసుకోవచ్చు. మనకి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్స్ అనేది ఒకటి ఉంది. స్వర్ణాంధ్ర డాక్యుమెంట్లో ఏపీకి ఇండియాకి ఛాలెంజెస్ ఏంటి, బెస్ట్ స్టేట్ ఎలా ఉంది, పర్ఫార్మ్ చేసింది, మనం దాంట్లో ఎక్కడ పర్ఫార్మ్ చేయాలని చెప్పి ఒక టాపిక్ ఉందన్నమాట. అంటే హెల్త్ గురించి ఇచ్చినప్పుడు అట్లా కంపేర్ చేసి ఇచ్చాడు అనమాట. దాని నుంచి మనం డీకోడ్ చేసి తీసుకోవచ్చు అనమాట. హెల్త్ SNTకి ఒక పాయింట్ యాడ్ చేయాలి. సో SNTకి ఆల్రెడీ సార్ ముందు కొంత గ్యాదర్ చేసుకున్నారు కాబట్టి మెటీరియల్, దాని నుంచి మళ్ళీ న్యూస్ పేపర్ లింక్ చేసుకున్నారు. ఫ్రెషర్స్కి మీరు బ్లైండ్గా సివిక్ సెంటర్ ఒక బుక్ 250 పేజెస్ రిలీజ్ చేస్తాము. నేను ఆ బుక్ కంపైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. 250 పేజెస్ కంటే ఎక్కువ వెళ్ళకూడదని ఫస్ట్ పాయింట్.
ఎందుకంటే సివిక్ సెంటర్లో ఏ మెటీరియల్ రిలీజ్ చేసినా వీ డోంట్ గో బల్కీ మెటీరియల్, వెరీ ప్రిసైజ్ రిలవెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో నేను రిలీజ్ చేసేవాళ్ళం. అది నువ్వు ఒకసారి చదివినావు అంటే సిలబస్ ప్రకారం వచ్చేస్తుంది. సిలబస్ ప్రకారం నీకు ఒక ప్రొవిజనల్ లెవెల్లో, ఫండమెంటల్ లెవెల్లో నీకు అర్థమైపోతుంది. దెన్ అడిషనల్ టు దట్ వన్ వాల్యూ అడిషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నుంచి డైనమిక్ పార్ట్ అంతా ఎంపాక్స్ కానీ లేకపోతే టొమాటో ఫ్లూ కానీ ఇట్లాంటివంతా మీకు న్యూస్లో వస్తూ ఉంటాయి. ఈ వీటిని మీకు సిలబస్లో కానీ నువ్వు లింక్ చేసుకున్నావు అంటే దట్ విల్ కంప్లీట్ అగైన్. సో యూ ఆర్ నాట్ ట్రయింగ్ ఫర్ 75 out of 75. 1 1 1 2 2 2 3 3 ఆ ర్యాంకులు వద్దు మనకి. ఓకేనా? ఇక్కడ అబ్జల్యూట్ ఎగ్జామ్ కాదు, ఇది రిలవెంట్ ఎగ్జామ్, రిలేటివ్ ఎగ్జామ్ కాబట్టి 75లో మినిమం మీరు 65 తెచ్చుకోవాలనే ఒక మైండ్ సెట్ ఉంటే, ఇప్పుడు ఇంతకుముందు ఒక స్టూడెంట్ అడిగాడు, సో మ్యాథ్స్లో అన్ని క్వశ్చన్స్ ఎలా, ఎస్ఎన్టీలో అన్ని ఎట్లా, ఎకానమీలో అన్ని ఎట్లా, నో. ఆ మైండ్ సెట్ పెట్టుకుంటే మీరు పెరిష్ అవుతారు, పెర్ఫామ్ చేయలేరు. అది మీరు ఓవర్ బర్డన్ అవుతుంది, ఓవర్ ప్రెజర్ అవుతుంది, ఓవర్ లోడింగ్ అవుతుంది మీకు. ఎప్పుడైతే అది వదిలేసి మీరు 75కి మనం 65 ఈచ్ సబ్జెక్ట్లో మనం మీరు టార్గెట్ తెచ్చుకుంటే, ఇప్పుడు ఆటోమేటిక్గా 65 తర్వాత ఏది వచ్చినా కానీ మీకు బోనస్ అవుతుంది. అంతేనా? వై నాట్ 175 అనుకోవద్దని. కొంత మీకు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఉంటుంది, ఇక్కడ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంటుంది కాబట్టి మీరు తెచ్చుకోవాలి. ఇంకో స్టూడెంట్ ఏం చెప్తున్నారని, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తీసుకున్నా కానీ ఎంత తక్కువ మెటీరియల్ తయారు చేసుకుంటే అంత మీకు మంచిది. 1000 పేజీలు ఇచ్చి నా పుస్తకం నుంచి వచ్చిందంటే నేను తయారు చేస్తాను బుక్. 1200 పేజీలు తయారు చేసి నా పుస్తకం నుంచి వచ్చిందని చెప్తాను. అది కాదు మనకు కావాల్సింది. ఎంత తక్కువలో తయారు చేసి దాన్ని మనం వాల్యూ యాడెడ్గా అందించగలుగుతారో వాళ్ళే మనకి హెల్ప్ చేసినట్టు లెక్క. సో ఈ విషయంలో మాత్రం బెటర్ టు ఫాలో సివిక్ సెంటర్ తయారు చేసిన మెటీరియల్ ఫాలో అయితే బెటర్ అడ్వైజ్. చాలా వండర్ఫుల్ బుక్ అండి, హానెస్ట్లీ చెప్తున్నాను, చాలా మంచి బుక్. మీరు తెలియని వాళ్ళు చూడండి, యాజ్ పర్ ద సిలబస్ కంపైలేషన్ ఉంటుంది. ఒకసారి చదివేసేయండి, ఒకసారి చదివేసినాం అనుకో సిలబస్ అంతా నీకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ లింక్ చేసుకోవాల్సింది, ఎస్ఎన్టీ పేపర్కి కానీ ఎకానమీ పేపర్కి కానీ. జస్ట్ ఒక బుక్ చదువుకొని వెళ్ళిపోతానంటే కాదు, ఒక బుక్ ఉండాలి, దాని తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఒక స్టూడెంట్ ఇక్కడ మౌనిక భూషణ్ ఈస్ ఆస్కింగ్, కన్సిస్టెంట్గా డైలీ ఉండాలంటే ఏం చేయాలి? మోటివేషన్ అండి. మనకి నేను ఒకటే పెట్టుకున్నాను టార్గెట్. 2022లో నేను బయటకు వచ్చినప్పుడు నేను కొంతమంది సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొంతమంది సమాధానం చెప్పుకోవాలి. అది నా మోటివేషన్. ఎందుకంటే రేపు నన్ను కొంతమంది బయటకు వచ్చి ఏదో చేశాడరా అని అంటారు రేపు. అది నా పీర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే నా ఎక్సైజ్ చేసే టీమ్మేట్స్ కావచ్చు, లేకపోతే మా అమ్మ నాన్న సమాధానం చెప్పుకోవాలి, మిగతా వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి నేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలంటే ఏం చేయాలి, డైలీ ఏం చేయాలంటే ఒకసారి ఏపీఎస్సీ హిస్టరీ అయితే అర్థమైపోద్ది ఏం చేయాలనేది. లాస్ట్ 10 years నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చింది నోటిఫికేషన్ మనకి? 3 సార్లు వచ్చింది ఇప్పటికి. 2016లో, 18లో, 23లో. కన్సిస్టెన్సీగా ఉండాలంటే ఈ గుర్తుంటే చాలు. లాస్ట్ 7 years పట్టింది ఇప్పుడు నోటిఫికేషన్ మనకి కంప్లీట్ అవ్వడానికి. 2019లో మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే 2026కి కంప్లీట్ అయినట్టు లెక్క. మేము ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదు, చెప్తున్నాను. సో ఈ ప్రిపరేషన్ కన్సిస్టెన్సీగా ఉండాలంటే నోటిఫికేషన్ ఒకసారి వస్తుంది, వన్ టైం ఆపర్చునిటీ, దాన్ని గుర్తుపెట్టుకోండి. వన్ టైం ఆపర్చునిటీ మనం వదులుకోకూడదు. మాకు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే ముందు మనకి ఏపీఎస్సీకి రిఫార్మ్స్ కమిటీ రికమెండేషన్ చేశారనమాట. ఆ రికమెండేషన్స్లో ఏం చెప్పారంటే గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్ 1 కలిపేయమన్నారు. ఊరే నాయన ఇదేం తలనొప్పి, ఉన్నది కాస్త పొయ్యి మీద మనం పెనంలో నుంచి పొయ్యిలో పండి ఉంటుంది అనమాట. ఇప్పుడు అంటే గ్రూప్ 1 అనేది సపరేట్ స్ట్రాటజీ, గ్రూప్ 2 మనం చదువుకున్నది. ఇదే మనకి రాకపోతే ఇంకా అదే ఆడొస్తుంది, ఇప్పుడు మిస్ అవ్వడం ఎందుకు, ఉన్న ఆపర్చునిటీ వాడుకోవాలి కదా, ఇన్ని మనకు ఉన్నాయి అని చెప్పేసి ఆ భయంతోనే చదువుకున్నాను. ప్లస్ కొంతమంది లీడర్స్ రిఫార్మ్ ఓరియంటెడ్తో ఉంటారు, దాంట్లో మన బాబు గారు ఫస్ట్ ఉంటారు అనమాట రిఫార్మేషన్లో. సో మనం ఏం చేయాలి, అందుకని ఉన్న నోటిఫికేషన్ వదులుకొని రేపు జరిగేదాని గురించి ఆలోచించకూడదు. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే నీకంటూ ఒక మోటివేషన్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. నువ్వేం చెప్పుకుంటావు అనేది నీకు అది బేస్డ్ ఆన్ మన దాని మీద ఉంటుంది అనమాట. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక నోటిఫికేషన్ ఒకసారి వస్తుంది, ఒకసారి అవకాశం వస్తుంది, ప్రతిసారి రాదు. అది మీరు మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. Himabindu, she is asking, topics to be covered in international current affairs, shall we give more importance to international? Which type of sources or government websites will prefer for national? యాక్చువల్గా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు అంతగా ఇవ్వండి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో, అంటే ఇక్కడ ప్రిలిమ్స్ లెవెల్లో ఇచ్చాడులేండి. ఏమనంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎందుకు అని అడిగాడు. సో అవి ఏమైనా అడిగితే మెయిన్గా టాపిక్స్, ఇప్పుడు సపోజ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, ఆ టాపిక్ కానీ మెయిన్వే, మరి ఎక్కువ అవసరం లేదు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే మీకు ప్రిలిమ్స్ లెవెల్లో మీ తర్వాత మెయిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చదువుకోవాలండి. ఇంటిగ్రేటెడ్ లెవెల్లో ప్రిపరేషన్ ఉండాలి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని ఉంది కదా. సో దానికి ఎలా చదువుకోవాలంటే
ప్రిలిమ్స్కి ఉపయోగపడే మెటీరియల్ చదువుతున్నప్పుడు అది మెయిన్స్ కూడా దారి తీయాలి. అలా కాకుండా స్పెసిఫిక్గా పర్సనల్గా అది చదవాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఎక్కడ వేగ్గా మెన్షన్ చేశాడు, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అఫైర్స్ అని, కరెంట్ అఫైర్స్ అని అడిగాడు అనమాట. సో మీరు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఇంపార్టెంట్ న్యూస్ ఏదన్నా సంబంధించి వస్తే, మన ఇంటర్నేషనల్ సంబంధించిన ఏవి వస్తే, మెయిన్స్ సంబంధించి ఏదైనా ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్వి, అవి మాత్రం క్లియర్ చదువుకోండి. సపోజ్ రీసెంట్గా ఇండియా ఏఏ సమ్మిట్ అని వచ్చింది, అందరూ వచ్చారు వేరే వేరే కంట్రీస్ నుంచి, అవునా కదా? అది నేషనల్ అఫైర్ ప్లస్ ఇంటర్నేషనల్ అఫైర్ ప్లస్ మన ఏ డిక్లరేషన్ గురించి బ్లీచ్ టెక్ పార్క్ అని ఉంటుంది అనమాట ఇక్కడ బ్రిటన్లో. అదొక ఇంటర్నేషనల్ అఫైర్ ఆ రోజుల్లో నేను చదివినప్పుడు. ఎందుకంటే ఏ అనేది ఒకప్పుడు స్టార్ట్ అయింది అక్కడే అంట, అందుకని చెప్పి అక్కడే మళ్ళీ ఒక సమ్మిట్ నిర్వహించారనమాట. ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ COP 30 ఉంది, COP 30 ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్సేగా. COP 31 నెక్స్ట్ వచ్చింది అనుకోండి, అలాంటివి ఎన్వైర్న్మెంట్లో ఉపయోగపడుతుంది, ప్లస్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. కొన్ని టెర్మినాలజీ వేగ్గా ఇస్తాడండి సిలబస్లో, దాన్ని మీరు అంతే గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. ఎప్పుడైనా సరే మెయిన్ సిలబస్కి ఇంటర్లింక్ అయ్యే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకోండి. నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏమైనా స్పెసిఫిక్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్కి వచ్చిన తర్వాత నువ్వు మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా, సైన్సా, సోషల్ లేదు, ఒకటే ఒక బ్యాక్గ్రౌండ్, ఎస్ అలా ఉండాలి అంతే. అంతే సార్. అంతేగాని నువ్వు నాన్ మ్యాథ్సా, వర్కింగా, నాన్ వర్కింగా, హౌస్ వైఫా, ఫుల్ టైమ్ ఆస్పిరెంటా, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ దే డోంట్ నో. కాబట్టి ఆ మైండ్ సెట్ వదిలేసాయండి. నువ్వు ఏదైతే వీక్ అనుకుంటున్నారో, మెంటల్ ఎబిలిటీ మీరు వీక్ అనిపిస్తే దాంట్లో గోల్డెన్ మీన్ రూల్, యాజ్ ఎ మెన్షన్ ప్రీవియస్లీ దట్ సార్ చెప్పినట్టు, మీకు ఏదైతే వీక్ అనిపిస్తుందో, డిఫికల్ట్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్లో యావరేజ్ స్కోర్ కంపల్సరీ రావాలి. మిగిలిన సబ్జెక్ట్స్ ఏదైతే నీకు స్ట్రెంత్ అవుతుందో అక్కడ మ్యాక్సిమం రావాలి. సో దర్ ఇస్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ దట్ Mr. Prem is asking, why did you choose the sub-register post instead of deputy tahsildar? And please give some tips for working professionals how to manage time for daily preparation. మీరు ఎస్ఆర్ ఎందుకు ప్రిపేర్ చేసుకున్నారు? ఇది యాక్చువల్గా అండి, డీటీ ఎందుకు పెట్టుకోవాలి, సబ్ రిజిస్టర్ ఎందుకు పెట్టుకున్నాను అనేది ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో వాళ్ళని అడగండి, నన్ను కాదు. అంటే లైక్ ఎలా అంటే, ఇప్పుడు అతను వర్క్ చేస్తున్నాడో తెలియదు నాకు. యాక్చువల్గా వర్క్ చేసే వాళ్ళని ఎవరైనా అడగండి, డీటీ పోస్ట్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంటే నేను ఆల్రెడీ ఒక జాబ్ని, ఒక ర్యాంక్ వచ్చి కూడా నాకు ఉపయోగం లేకుండా పోయిందన్న బాధలో నేను ఉన్నాను అనమాట. ఎప్పుడు కూడా 12th ర్యాంక్ వచ్చింది, ఏఎస్ఓ పెట్టుకున్నా నేను హ్యాపీగా ఉండేవాన్నేమో. అంటే నా మనస్తత్వానికి, ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు పెట్టుకున్నావు, ఇది ఎందుకు పెట్టుకోలేదంటే అది మన మనస్తత్వం అండి. అది సపోజ్ నన్ను చాలా మంది క్వశ్చన్లు అడిగారు, ఎక్సర్సైజ్ పెట్టుకుంటావా లేదా ఏఎస్ఓ పెట్టుకుంటావా అని అడిగారు నన్ను. ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ చేసి వచ్చాను కాబట్టి. నేను దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ పర్సెప్షన్. సెకండ్ థింగ్ అనేది, నేను రెండింటిలో ఉన్న బెనిఫిట్స్ అండ్ నెగిటివ్స్ చెప్పాను. నేను బయటకు వచ్చాను రా బాబు, నా పరిస్థితి నాకు నచ్చలేదు, అందుకే నేను బయటకు వచ్చాను, నేను ఏఎస్ఓ అయితే ఆప్ చేస్తాను, నాకు అది హెల్పింగ్గా ఉంటుందని చెప్పాను. ఇక్కడ కూడా నేను సబ్ రిజిస్టర్ ఎందుకు పెట్టుకున్నానంటే, 10:30కి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, 5:30 to 6కి ఆఫీస్ అయిపోతుంది, తర్వాత నీకు ఎప్పుడూ ఫోన్ చేయడు. 6 o'clock ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం ఎప్పుడైనా తెలియదు, శనివారం ఆదివారం డ్యూటీస్ ఎట్లా ఉంటే తెలియదు, రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటుంది, వర్క్ ఉంటుంది, నీకు మళ్ళీ ప్రివిలేజ్ కూడా ఉంటుంది. కలెక్టర్స్తో రోజు మాట్లాడవచ్చు, డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, అంతే. వాట్ ఎవర్ ద పవర్స్ యూ హ్యావ్, అంతే రెస్పాన్సిబిలిటీస్ నీకు ఉంటాయి. అది నీకు ఏం కావాలి, నీ మనస్తత్వానికి ఏది సూట్ అవుతుంది అనేది నువ్వు చూస్ చేసుకోవాలన్నమాట. అంతే తప్పించి నా మనస్తత్వానికి అనిపించింది కాబట్టి నాకు టైం కావాలి నేను ఇది పెట్టుకున్నాను, సబ్ రిజిస్టర్ పోస్ట్ పెట్టుకున్నాను. సో మళ్ళీ నేను ప్రిపేర్ అవ్వాలి వేరే ఎగ్జామ్స్కి, నాకు ఇక్కడ టైం దొరుకుతుంది. మార్నింగ్ 5కి లేచినా కానీ నాకు 3 hours 2 hours టైం సరిపోతుంది. ఈవినింగ్ 6:37కి వెళ్ళినా ఒక 1 hour 2 hours నాకు టైం సరిపోతుంది. సో నాకు ఎట్టి పరిస్థితుల్లో 3 to 4 hours టైం చాలు గ్రూప్ 1కి అనమాట. సో ఆ పర్పస్ కోసం నేను సబ్ రిజిస్టర్ పోస్ట్ పెట్టుకున్నాను. డీటీ ఎందుకు పెట్టుకోలేదంటే, తెలుసుగా, ఏ వర్క్ వచ్చినా మనం వెళ్ళాలి. ముందు 36 డిపార్ట్మెంట్స్ ఇంటర్లింక్ ఉంటుంది, 30 కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది డిపార్ట్మెంట్స్తో. మండల్ లెవెల్లో నువ్వే బాసు ఎంఆర్ఓ ఆఫీస్లో. సో ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెళ్ళాలన్నమాట. సో అందువల్ల నేను ఈ పోస్ట్ అనేది కొంచెం టెన్షన్స్ ఉంటాయి, మనం ట్యాకిల్ చేయమన్న దాంతోనే తప్పించి ఇంకేం లేదు. సో ఇట్స్ ఇండివిజువల్ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఆల్రెడీ మనకి గ్రూప్ 2 సర్వీస్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 రాసే ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు జనరల్గా మనకి ఫీల్డ్ లెవెల్ కంటే కూడా వర్కింగ్, అదేవిధంగా ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఒకటి ఉంటుంది. సెకండ్ కండిషన్ వచ్చి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటుంటారు, అదొకటి ఉంటుంది. ఇంకొంతమంది ఏమవుతుందంటే, నా జాబ్ నేను కరెక్ట్గా చేస్తే అంతకంటే మంచిది లేదు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి, 365 days 24/7 ఐఎమ్ దేర్, సో ఇట్స్ ఎ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ ఫర్ ద పీపుల్ అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, కోడ్ గివ్ సమ్ టిప్స్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అన్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి టిప్స్ అంటే, అతను అక్కడ ఏం వర్క్ చేస్తున్నాడో మనకు తెలియదు. కాకపోతే చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే ఒక ఎగ్జామ్ పెట్టుకున్నారో
ఆ ఎగ్జామ్ ముందు నుంచి టైం కేటాయించుకోండి. ఒక్కసారిగా మీకు కుదరదు. నోటిఫికేషన్ పడ్డాక ఎవరు టిప్స్ ఇవ్వడు. ముందు నుంచి చేసుకోవాలి. ఆల్మోస్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్స్ చేసుకుంటే 2 అవర్స్, 3 అవర్స్ చదువుకున్నా సరిపోతుంది. నేనేం చేశానంటే నోటిఫికేషన్ మనకి 2023 ఏప్రిల్‌లో మన సిలబస్ పెట్టారు. మీకు గుర్తుందో లేదో. 2023 ఏప్రిల్‌లో మన సిలబస్ పెట్టింది. 2023లో డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. అన్ని నెలలు ఏం చేశారు? అయన్నీ అయిపోయినాయి. ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టగానే వద్దని కొంతమంది, పెట్టమని కొంతమంది. అంటే ఇవన్నీ మనకు కాదు. మనకు కావాల్సింది అప్పటికే 4 సంవత్సరాలు అయిపోయింది. పాలిటీ హిస్టరీ ఖచ్చితంగా ఉంటదిగా, మారదుగా. అది మనం చదువుకొని రాసి పెట్టుకోవాలి. కంప్లీట్‌గా నోట్స్ రాసి పెట్టుకోవాలి. ప్రిపేర్ అయ్యి ఉండాలిగా. ఎగ్జామ్ ఎప్పుడొచ్చినా గానీ వచ్చిన తర్వాత నుంచి మీరు కాలిక్యులేట్ చేసుకోకూడదు. కనీసం 1 ఇయర్, 1.5 ఇయర్ నుంచి ముందే మన ప్రిపరేషన్ అనేది రాసుకొని పెట్టుకుంటే నాకు 2 సార్లు 130 మార్క్స్ ఎందుకొచ్చాయో మీరు ఆలోచించుకోవాలి. 2 సార్లు నేనే ఫస్ట్ టైమ్ 2018లో మాత్రం నాది పేపర్ 2లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నేను అనుకోవడం ఫస్ట్ ర్యాంక్ నాదే. ఏది పేపర్ 1లో 130.33 మార్క్స్ వచ్చాయన్నమాట. సో ఎంత కమాండింగ్ ఉంటే ఆ మార్క్స్ వస్తాయో అర్థం చేసుకోండి. ఇంకా పెంచుకోవాలి మన మార్క్స్. సిల్లీ మిస్టేక్స్ కొన్ని చేశాము. ఆ సిల్లీ మిస్టేక్స్ మనం ఎందుకు చేశాము? ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఇంకా ఉంది. ఇంకా చేయాల్సింది ఉంది అన్న మైండ్ సెట్ మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఖచ్చితంగా కంటిన్యూటీ రోజుకు 3 గంటలైనా చదువుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఎగ్జామ్ పడ్డప్పుడు సెలవు పెట్టుకుంటే 2 నెలలు, 3 నెలలు పెట్టుకుంటే పేపర్ 2ని చదువుకుంటే మీకు ఈజీ అవుతది. ఈజీ క్రాక్ చేయొచ్చు. సో మహేష్ ఈస్ ఆస్కింగ్, నాకు జీరో నాలెడ్జ్ అబౌట్ ఏపీపీఎస్సీ గ్రూప్స్. బీకామ్ డిగ్రీ అయిపోయింది. మై మదర్ డ్రీమ్ నేను గ్రూప్ 1 జాబ్ హోల్డర్ అవ్వాలని. నాకు ఒక సజెషన్ ఇస్తారా? బ్లైండ్గా ఫాలో అవుతాను. గివ్ మీ సజెషన్స్ లైక్ బిగ్ బ్రదర్ ఫర్ గ్రూప్ 2. ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్స్‌కి నాలెడ్జ్ లేదనుకుంటే మీరు ఎవరైతే గ్రూప్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ వీడియోస్ అనేది ఆన్‌లైన్‌లో ఉన్నవి. ప్లస్ దాంతో పాటు రిపీటెడ్ ఆర్గనైజేషన్ లైక్ సివిక్ సెంటర్ ఉన్నాయి కదా! వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి గ్రూప్ 2 మీద వాళ్ళ స్ట్రాటజీ తయారు చేస్తారు. అది మనం ఫాలో కావచ్చు. సో మీకు జీరో నాలెడ్జ్ ఉంటే మీరు చేయాల్సింది ఏందంటే బెటర్ టు స్టడీ ఒక బేసిక్స్ బుక్స్ అనేది మీరు తీసుకోవాలి. లైక్ ఏ పుస్తకమైనా సరే పాలిటీ ఉందనుకోండి. పాలిటీకి ఇప్పుడు ఈ లక్ష్మీకాంత్ దాకా ఎందుకు? ఇంకా బేసిక్ లెవెల్‌లో ఎన్‌సీఈఆర్‌టీ బుక్ ఉందనుకోండి. ఆ బుక్ చదువుకొని నోట్స్ రాసుకోండి. మీకు టైం కేటాయించుకోండి. మీరు బీకామ్ చదువుతున్నా అంటున్నారు. బీకామ్ కంప్లీట్ అయిందో లేదో? అయిపోయింది. అయిపోయింది. కంప్లీట్ అయింది. సో మీరు అలాంటప్పుడు స్టాండర్డ్ బుక్స్ తీసుకొని వాటిని కాన్సెప్ట్స్‌ని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఫాలో అయ్యి ఒక 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే మీకు సిలబస్ కవర్ అయిపోతది. అప్పుడు మీరు చదువుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. జీరో నాలెడ్జ్‌ని అప్పుడు మనం పెంచుకోవచ్చు. ఇంకోటి మనం చేయాల్సింది ఏంటంటే పేపర్ రీడింగ్ అండి. పేపర్ రీడింగ్ అనేది సిలబస్‌ని మనం చాలా ఇంటర్‌లింక్ చేసుకోవచ్చు. నేనైతే చాలా మందికి అదే చెప్తాను. ఎవరైనా అదే చెప్తారు. తెలిసినోడు ఎవడైనా పేపర్ డైనమిక్‌గా ఉండాలి. గ్రూప్ 1 యూపీఎస్సీకైనా ఎవరేం చెప్తారంటే పేపర్ నాలెడ్జ్ చదివితే సగం సిలబస్ అయిపోయినట్టే నా దృష్టిలో. సో దిస్ ఇస్ అబౌట్ ఆన్లైన్ డౌట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. నా క్విక్గా ఒక 10 మినిట్స్లో ఆఫ్లైన్లో ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ కాకుండా మీకు ఇండివిజువల్ ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఇంకా కన్ఫ్యూషన్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఎగ్జామ్ ముందు రోజా? 1 ఆర్ 2 డేస్ ముందు. ఒకటండి మనకి భయమైతే ఉంటది. భయం లేదని చెప్పడం అబద్ధం అవుతది. కానీ మనం కొంచెం విజిలెంట్‌గా ఉండాలి. సపోజ్ మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అది నేను చాలా మందికి చెప్పాను. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో నేను లాంగ్ టర్మ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే ఎగ్జామ్ రేపు ఎంసెట్ ఎగ్జాము. అది రైటో రాంగో తెలీదు. అతను చేసింది చెప్తున్నాను. అతను ముందు రోజు వచ్చి ఒక టాబ్లెట్ యేసుకుంటాడు. అంటే నాకు ఏమి గుర్తు రాకుండా ఉండడానికి టెన్షన్ లేకుండా పొద్దున్నే లేగుస్తాడనమాట. పొద్దున్న మేమే లేపుతాం అతన్ని. లేపి మళ్ళీ ఎగ్జామ్‌కి వెళ్తాడు. రాస్తాడనమాట. అంటే చిన్న ఒక స్లీపింగ్ టాబ్లెట్ లాగా యేసుకుంటాడనమాట. స్ట్రెస్ లేకుండా ఉండటానికి. పొద్దున్న ఎళ్లి మంచి నిద్ర ఉంటది కాబట్టి సౌండ్ స్లీప్ ఉంటది కాబట్టి హ్యాపీగా ఎళ్లి ఎగ్జామ్ రాసుకొని వస్తాడు. అతను ఫాలో అయిన స్ట్రాటజీ అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ 2 డేస్ ముందు వదిలేయడం బెటర్ అండి. వదిలేసి కొంచెం సౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే నేను లాస్ట్ 10 డేస్ గురించి నేనేం చేసేవానంటే యూనిట్ లిస్టులు ఉన్నాయి కదా! మనకి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని పాలిటీలో ఉన్నాయి. ఆ లిస్ట్‌లో ఇంపార్టెంటివి చూసుకోవటము, లేకపోతే ఏవైతే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయో ఆ టాపిక్స్ ఒకటి ముందే రాసి పెట్టుకునేవాడిని నేను. ఇప్పుడు పాలిటీలో ఆర్టికల్ 243 నుంచి 243 ఓ దాకా ఉన్నాయి. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కొన్ని స్టేట్స్‌కి మనకివ్వరనమాట. నాగాలాండ్ సంథింగ్ అదర్ స్టేట్స్‌కి ఇవ్వరు. అలాంటి ఎగ్జామ్స్ అనేవి మీ దగ్గర ప్రిపరేషన్‌లో మీరు చేయాల్సింది ఏందంటే ఎగ్జామినర్ ఎప్పుడైనా మిమ్మల్ని టెస్ట్ చేసేది ఎక్కడంటే కన్సిస్టెన్సీ గురించి మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్టింగ్ ఎలా ఉంటదంటే ఎక్సెప్షన్ క్వెషన్స్ 1, 2 మీకు వదులుతాడనమాట. అన్ని ఇవ్వడు. ఒక 4, 5 క్వెషన్స్ మీకు వదులుతాడు. అవి మీరు ఎప్పుడైతే పట్టుకోవాలంటే వాటన్నిటిని కూడా ఇది ఐ హావ్ టు రీడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రిపరేషన్ మీరు పెట్టుకోవాలి. అవి ఒక స్టిక్ ఆన్ వేసుకొని ఆ టాపిక్స్ అన్ని రాసుకోవాలన్నమాట. సపోజ్ ప్రెసిడెంట్ గురించి ఉందనుకోండి. ఎలక్టోరల్ కాలేజ్ ఉంది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్. అవి కూడా మిస్ అవుతారన్నమాట చాలా మంది. రెండిట్లో ఏది ఉంటది, ఏది ఉండదని చెప్పేసి. ఇలాంటివన్నీ కూడా లాస్ట్ 10 డేస్ ముందు మీరు 15 రోజుల ముందు బాగా చూసుకుంటే క్వెషన్స్ అనేది మిస్ అవ్వరన్నమాట.
పాలిటీలో, హిస్టరీలో ఏవైతే మీకు బాగా ఎకానమీ, ఎస్ఎన్డీలో లాస్ట్ 15 రోజుల ముందు రాసుకోవాల్సినవి ఒక పక్కన రాసుకోండి. అవి ఇప్పుడు చదివినా గుర్తుండవు మీకు. లాస్ట్ 15 రోజులు మాత్రం వాటిని బాగా రివైజ్ చేసుకోండి. మర్చిపోకుండా ఉంటారు. సర్కార్ ఎకనామిక్స్‌ను అండ్ పూంచి కమిషన్ రెండు కూడా నేను అదే చేశాను అనమాట. లాస్ట్ 10 రోజుల ముందు వాటిని ఇంకా బాగా తరోగా రివైజ్ చేశాను. అన్నీ చదవద్దు. ఈ 6 నెలల ప్రిపరేషన్స్, 1 ఇయర్ ప్రిపరేషన్‌లో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ టాపిక్స్ ఏవైతే మనకి కొంచెం గుర్తుండనివి ఉంటాయో వాటిని ఇక్కడ తెచ్చి పెట్టుకోవాలి. అవి చదువుకోండి. బెటర్ 1 ఆర్ 2 డేస్ ముందైతే కొంచెం లైట్‌గా, హ్యాపీగా ఉండి ఏదన్నా లైట్ మ్యూజిక్ వింటా పెద్ద హ్యాపీగా ఉండండి. టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడితే ఏమొస్తది మీకు? ఉన్నది కాస్త పోతదనమాట. ఒక యాస్పిరెంట్ నాతో మాట్లాడాడు. ఏమనంటే ఎగ్జామినేషన్ హాల్‌కి పోతా కూడా టెన్షన్ పడతా పోయాడు. అతను ఎగ్జామ్ హాల్‌లో వాంతులు చేసుకున్నాడు. దాంతో పాటు కళ్ళు తిరిగి పడిపోయాడు. దానికి అతని వల్ల ఏమైందంటే ఒక 10 మార్క్స్ తగ్గిపోయినాయని చెప్పాడు నాతో. అతను ఎక్సర్సైజ్ చేస్తే వచ్చింది అతనికి. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే అతను ఇంకా బెటర్ సర్వీస్ వచ్చేదేమో. అతను అక్కడ ఎగ్జామ్ స్ట్రెస్‌ని కోప్ అప్ చేయలేకపోయాడు. అది చేయాలంటే మీరేం చేయాలంటే నంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాసుకోవాలి. నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎగ్జామ్ అనేది ఒక లైఫ్ డెత్ ఇష్యూ కాదు. మనం ఆ రోజు ఎళ్లి రాసి రావాలి అన్నదా ఎప్పుడొస్తది మీకు? నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని, నంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్‌ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వస్తది. అంతవరకు మీకు అది ఫియర్ పోదనమాట. నేనైతే ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యాను. నెక్స్ట్ క్వెషన్. యాక్చువల్‌గా ఈసారి పాలిటీలో ఎక్కువ అడిగాడు అసెర్షన్ రీజనింగ్ క్వెషన్స్. ఆల్మోస్ట్ పాలిటీ అందరికీ 60 దాటాల్సిన పేపర్ అది. బికాస్ ఆఫ్ అసెర్షన్ రీజనింగ్ వల్లనే కొంచెం మార్క్స్ పోయాయి. దాంట్లో కూడా నాకు సరైన స్ట్రాటజీ నాకు కూడా తెలియదనమాట. నేను చేసింది ఏందంటే అసెర్షన్‌ని, రీజనింగ్‌ని ఆ పైన స్టేట్మెంట్‌తో కింద స్టేట్మెంట్‌ని మనం లింకప్ చేసుకోవాలి. ఫ్యాక్చువల్ మ్యాటర్ మనకొద్దు. సరైనది కాదని అడగరు గానీ అసెర్షన్ అంటే ఏంటి, రీజనింగ్ అడుగుతాడనమాట. ఇక్కడ అడిగినప్పుడు బికాజ్ అని మనం ఇంటర్లింక్ చేసుకొని దాన్ని మనం చదవాలన్నమాట పాయింట్‌ని. పైన ఏం అడిగాడో దాని కంటిన్యూటీ, ఎక్స్‌ప్లనేషన్ కింద అడుగుతాడనమాట. సో, అది కొంచెం ఎలా అంటే అండి ఎగ్జామినర్ ఏదనుకుంటే అదే ఫైనల్ ఆన్సర్. మీకు తెలిసే ఉంటది అసెర్షన్ రీజనింగ్ గురించి మోస్ట్‌లీ. కాకపోతే మనం చేయాల్సింది ఏందంటే నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఫ్యాకల్టీ నుంచి మనం కనుక్కుంటే డౌట్స్ అడిగితే సార్ ఇలా ఎందుకు అడిగాడు, ఇలా ఎందుకు ఇచ్చాడని చెప్పేసి అనవచ్చు. మనకి చాలా మంది యూపీఎస్సీ బిట్ ఉంది ఒకటి గ్రూప్ 2లో. అది చాలా మంది తప్పిపోయిందనమాట. సో, అది ఎందుకు అటానమస్ ఇన్‌స్టిట్యూటే కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ అడిగిన అసెర్షన్ వేరు, రీజనింగ్ వేరు అనమాట. అట్లా అది చాలా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే గాని ఇవ్వడండి. అది యూపీఎస్సీ వే ఆఫ్ ఆస్కింగ్ అనమాట. అసెర్షన్ రీజనింగ్, పెయిరింగ్, 1 అండ్ 2 ఓన్లీ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మన కాన్సెప్ట్ తెలుసుకోవడానికి యూపీఎస్సీ వాళ్ళు డిజైన్ కాన్సెప్ట్స్ అనమాట. వీటిని మీరు బాగా రావాలి అంటే మాత్రం మనకి సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి. రెండోది అది ఎందుకు రాంగో మీరు తర్వాత మాక్ టెస్ట్‌లు రాసినప్పుడు తెలుసుకోవాలి. తెలియకపోతే మన ఫ్యాకల్టీని అడిగి తెలుసుకోవాలన్నమాట. నేనైతే చేసింది ఏందంటే నాకు కొన్ని బిట్లు పోయాయి. కొన్ని చాలా వరకు రైట్ అయ్యాయి. అదే. అది కొంచెం అది కాన్సెప్చువల్ క్లారిటీ. ఇంకోటేందంటే ఎగ్జామినర్ అనుకున్న పాయింటే రైట్ అవ్వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటదనమాట. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేశారంటే దెన్ యూ కుడ్ ఏబుల్ టు టాకిల్ దట్ వన్. ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ చెప్పండి. చూసుకుంటే 150 మార్క్స్ కదా సార్ 5 సబ్జెక్ట్స్. అంటే 5 సబ్జెక్ట్స్ మనం ఈజీగా అంటే ప్రతి ఒక్క దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత అంటే ఒకసారి ఫుల్ ఈజీగా రావచ్చు. ఈజీగా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా టఫ్ ఇవ్వచ్చు. ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే మనము తొందరపాటుగా గురవుతాం ఒకసారి. ఆ సిచ్యువేషన్ బిగిన మనము అటెండ్ చేసేస్తాం. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మనం బయటగానే ఏం జరుగుతుందంటే అంటే మనం కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవడం మన సిచ్యువేషన్లో కట్ ఆఫ్ ఎందుకు 80 ఉండొచ్చు, లేకపోతే 90 ఉండొచ్చు. ఒకరు ఒక విధంగా చెప్తారు. ఏపీఎస్సీ ఎలా చెప్తారన్నది లాస్ట్ డెడ్ లైన్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు అది. అది ఆ సిచ్యువేషన్లో మనం మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం కరెక్ట్గా ఫోకస్గా ఇన్నే రావాలని మనకి ఎలా ప్రిపరేషన్ చేయాలి. యాక్చువల్‌గా పేపర్ ఈజీగా, టఫ్ అనేది మనం చెప్పిన గోల్డెన్ మీన్ ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకోవాలి. మనకి పేపర్ 1లో చాలా ఈజీగా వచ్చింది. మీరు క్వెషన్ పేపర్ చూస్తే పేపర్ 1 చాలా ఈజీగా వచ్చింది. కానీ దాంట్లో కొన్ని ట్రాప్స్ ఉన్నాయి. ట్రాప్స్ అంటారు. మనం బాంబులను ఎలా డిస్పోజ్ చేస్తారంటే బూబీ ట్రాప్స్ అంటారనమాట. సో, ఇక్కడ కూడా ఎలా అంటే అది ఇక్కడ మిస్టేక్ చేస్తేలాగే ఉంటది. కానీ ఈజీగానే ఉంటది. కానీ మిస్టేక్ చేస్తాం. దాన్ని మనం చాలా విజిలెంట్‌గా నేనైతే 2.5 అవర్స్ టైం యూటిలైజ్ చేసుకున్నాను. ఏది పేపర్ 1కి. చాలా మంది 1.5 అవర్‌లో కంప్లీట్ చేసి బయటకు వచ్చారు. ఓఎంఆర్ టు ఓఎంఆర్ అంటే ఏవైతే క్వెషన్ నాట్ ఎక్కడ ఉంది అండర్లైన్ చేసుకోవటము, ఎక్కడైనా డిఫికల్ట్ క్వెషన్ ఉంది అది పక్కన పెట్టేయడము, ముందు ఈజీ కొన్ని క్వెషన్స్‌ని అండర్లైన్ మనం ప్రతి పాయింట్ టు పాయింట్ చాలా మంది చెప్పారు. కనీసం 20 నుంచి 30 మంది చెప్పారు. బబుల్స్ మిస్టేక్ చేశాము, తొందరపడి ఆన్సర్ చేశామని చెప్పేసి. ఎందుకంత తొందర మనకి? పేపర్ ఈజీగా వస్తే
దానిలో ఎక్కడ మిస్టేక్ ఉందా, లేకపోతే ఎంత తప్పు పెట్టే విధంగా ఇచ్చాడా? నేను చెప్పాను కదా, అశోక్ మెహతా కమిటీ అందరికి తెలుసు 4 years అని చెప్పి, నేను 5 years పెట్టి వచ్చాను. ఎందువల్ల? సింగిల్ స్టేట్మెంట్ అడిగాడు, సింపుల్గా అడిగాడు. అందుకని నేనేం చేశానంటే, ఈజీగా ఉన్నా కానీ అక్కడ తప్పు పెట్టే విధంగా క్వశ్చన్లు ఇస్తాడండి. వాటిని మనం ఏం చేయాలంటే విజిలెంట్గా ఉండాలి. ఎగ్జామినేషన్ టైంలో సంథింగ్ ఇక్కడ ఉందన్న సస్పిషియస్నెస్ అనేది మనం పసిగట్టగలి జాగ్రత్తగా ఉండాలి. రెండోది, పేపర్ ఈజీగా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూసుంటే 230 మార్కుల దాకా 30 మెంబర్సే ఉన్నారు లిస్ట్లో. 32 మెంబర్సే ఉన్నారు. 230 ఆల్మోస్ట్ 35 to 40 మెంబర్స్ లోపే ఉన్నారు. కానీ 230 నుంచి 220 దాకా వచ్చేసరికి 160 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న 10 మార్కుల కల్లా మనకు ఎంతమంది డిఫరెన్స్ వచ్చిందంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. సో అందరూ పెట్టే క్వశ్చన్స్ మనం పెట్టాలండి, గుర్తుపెట్టుకోండి. ఎవడు పెట్టలేని క్వశ్చన్ మనం పెట్టాలని ట్రై చేస్తే మాత్రం బొక్కబార్లో పడతాం మనం. అలా కాకుండా అందరూ పెట్టే బిట్లు మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. దాని తర్వాత మీడియం క్వశ్చన్స్, దాని తర్వాత కొంచెం హై క్వశ్చన్స్ అనేది చూసుకోవాలి. చూసుకుని దాని ప్రకారం మనం నెగిటివ్ని మినిమైజ్ చేసుకోగలి. 0.33 మార్క్స్తో చాలా మందికి ర్యాంక్స్ పోయినాయి. 220 మార్కులు వచ్చిన వాడికి 222 మార్కులు 222.33 వచ్చిన వాడికి ఒక 10 మంది ఉన్నారు అనుకోండి. ఆ 10 మందికి ఏజ్ ప్రకారం ఇచ్చేసాడు పైన 10 ర్యాంకులు. సో అందువల్ల మనం నెగిటివ్ మార్కింగ్ అనేది ఎప్పుడు ఈ ఇక్కడ చాలా మంది అడిగిన వాటిలో నేను చెప్పడం మర్చిపోయాను నెగిటివ్ మార్కింగ్ గురించి. సో నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఎగ్జామ్లో. చాలా అంటే చాలా మీకున్న మార్క్స్ కూడా తినేస్తుంది అనమాట. అది తినేయకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ క్లారిటీ చాలా బాగా ఉండాలండి. అందుకే ఇచ్చింది ఫ్లూక్ పెట్టి వస్తారని చెప్పేసి వాడు నెగిటివ్ మార్క్స్ పెట్టింది అనమాట. అది పోవాలి, మీ మార్క్స్ తినకుండా ఉండాలంటే మన ఎగ్జామ్ హాల్లో కన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. 150 క్వశ్చన్స్ నేను ప్రిలిమ్స్లో 107 బిట్లే పెట్టొచ్చాను. మిగతా బిట్లు పెట్టలేదు నేను. ఎందుకు? ఉన్న మార్క్స్ మనకు పోతాయి, తర్వాత తినేస్తుంది. అందుకని చెప్పి నేను వదిలేసి వచ్చేసాను. మెయిన్స్ కూడా అంతే, ఓన్లీ 294 క్వశ్చన్స్ పెట్టాను. 300 క్వశ్చన్స్ నేను పెట్టలేదు. సో మనకి ఏదైతే తెలియదో అవుట్లెట్ రిజెక్ట్ చేసేయండి. సస్పిషియస్గా ఉన్న వాటిని పక్కన పెట్టేసేయండి. తెలిసిన బిట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అందరికి వచ్చిన బిట్లు మీరు పెట్టాలి. పెట్టకపోతే మీరు లిస్ట్లో ఉండరు ఖచ్చితంగా. అది మాత్రం అంటే ఇప్పుడు ఒకటి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంది అని ఫీల్ అయ్యారు. మనం లాస్ట్ అవ్వడానికి కారణం అదే అనమాట. ఏమైందంటే సార్ 200 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. 200 పైన ఎంతమందికి వచ్చింది గ్రూప్ 2 అనేది ఒక పెద్ద క్వశ్చన్. చాలా మందికి 210 పైన ఉండదని అనుకున్నారు కట్ ఆఫ్. కానీ 200 పైన వచ్చిన వాళ్ళు 1100 మంది పైన ఉన్నారు. ఇది మన జరిగిన గ్రూప్ 2 అనమాట. సో చాలా మంది అది కొంచెం ఈ కోర్టు కేసెస్ వల్ల కావచ్చు, వేరే వాటి వల్ల కానీ బాగా డిలే అయింది. మనోవేదన కూడా గురయ్యారు అభ్యర్థులంతా. మనం ఉంటామా లేదా అని చెప్పేసి. సో దీనికి మనం సొల్యూషన్ అంటే ఏం లేదండి. సోషల్ మీడియాకి దూరంగా ఉంటాము, రూమర్స్ మనం నమ్మకుండా ఉంటాము, ఈ టెలిగ్రామ్ యాప్స్కి, వాట్సాప్ మెసేజ్లకి దూరంగా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది. లేదు, ఒక అబ్బాయి అన్నాడు నాకు 202 మార్కులు వచ్చాయి. అతను మళ్ళీ అదే నెక్స్ట్ రోజు నుంచి నన్ను కన్సల్ట్ అయ్యి మళ్ళీ ప్రిపరేషన్ మొదలెట్టాడు. వీటి కోసం అతను ఒక్కడే నన్ను అడిగింది అప్పుడు దాకా. మిగతా వాళ్ళు ఎవరు అడగలేదు. అతని పేరే చెప్తున్నాను నేను. సో నాకు అవసరం లేదు జూనియర్ రెస్టారెంట్ జాబ్ అని చెప్పి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఆ కన్సిస్టెన్సీ మనలో ఉండాలి. ఇక్కడ మీకు ఇంతకుముందు అతను అడిగిన ప్రశ్న చెప్పండి. యాక్చువల్గా నేను 2018 నుంచి రాస్తానండి. ఒకసారి రాసిన ఎగ్జామ్ అయితే కాదు ఇది. 2018 నుంచి నాకు 5-6 జాబ్స్ వచ్చాయి ఇప్పుడు దాకా. సో ప్రతి దాది కూడా మనం ఏదైతే అటెంప్ట్ చేస్తామో మనం మనస్ఫూర్తిగా అటెంప్ట్ చేయాలి. ముందు భయపడకూడదు. ఎగ్జామినేషన్ హాల్లో మీరు భయపడ్డారంటే మీకు చాలా క్వశ్చన్లు తప్పులు పోతాయి. చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. ప్లస్ కాన్సెప్ట్ క్లారిటీ చాలా బాగా ఉండాలి. నువ్వు ఎంత చదివితే కర్ణుడికి ఏం ఉపయోగం ఉంది పాపం, ఎన్ని అస్త్రాలు ఉన్నా కానీ యుద్ధంలో మర్చిపోతాడు, గుర్తున్నాం ఆయనకి. సో అలానే మనకి ఎంత చదువుకున్నా ఏం ఉపయోగం, లాస్ట్ అక్కడ ఉపయోగించినప్పుడు అది ఉండాలంటే 1 year నుంచే సంథింగ్ మెడిటేషనో లేకపోతే మీకు కుదిరేట మైండ్ ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో అది మీరు డివైడ్ చేసుకోవాలి. అది మీ టెక్నిక్ అనమాట. ఎలాగా ఎగ్జామ్ హాల్లో ఉండాలి, ఆ రోజు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మార్క్ టెస్ట్లో బాగా రాయాలండి. మార్క్ టెస్ట్లు ఎప్పుడు కూడా నేను ఎగ్జామ్ హాల్కి పోయే ముందు రోజు కూడా నేను కొంతమంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్ స్టేటస్ చూశాను. గో అండ్ రైట్ ఇట్ యాజ్ ఏ మార్క్ టెస్ట్ అంట. అంటే 20 కోట్లు పెట్టి ఏపీపీఎస్సీ ఖర్చు పెడితే దాన్ని ఏం చెప్పారంటే చాలా మంది స్టేటస్లో మార్క్ టెస్ట్ లాగా వెళ్ళి రాసినాడు అని చెప్పారు. ఎప్పుడు అలా ఉండకూడదండి. యాస్పిరెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఎగ్జామ్ని సీరియస్గానే రాయాలి. మార్క్ టెస్ట్ అయినా, అది 50 మార్కుల టెస్ట్ అయినా నువ్వు ఒక్కడే వచ్చుకుని ఎగ్జామినేషన్ హాల్లో రాస్తుంటే రాయాలి. అప్పుడు రాస్తేనే నీకు సడన్గా తగ్గదుగా ఫీరు. నేను ఎన్నో టెస్టులు ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ ఫీర్ మీకు పోదనమాట. ఎగ్జామినేషన్ ఫీర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్గా ఇబ్బంది పెడుతుంది మనల్ని. తెలిసిన బిట్లు మర్చిపోతే ఏం ఉపయోగం అక్కడ. అది నెక్స్ట్ క్వశ్చన్, విల్ టేక్ 2 more questions. రిప్లేషన్ చేసేటప్పుడు మనం ఇది వస్తుంది అది రాదా అని కన్సిడర్ అవుతా ఉంటాం.
అలాంటప్పుడు ఇది చదవాలి, ఇది వదిలేయాలి అని మనం ఎలా తెలుస్తుంది? అది ఇప్పుడు దాకా చెప్పింది మెయిన్ అదేనండి. పీవైక్యూస్ ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్టి తెలుస్తుంది. ఒకటి థింగ్ ఇప్పుడు ఏదైనా సరే కాన్సెప్ట్ అనేది మీరు చూసుకుంటే కొత్త కాన్సెప్ట్ గురించి వెళ్తే 1-2 క్వశ్చన్లు పడతాయి కానీ మొత్తం క్వశ్చన్లు ఉండవు కొత్త కాన్సెప్ట్ మీద. సో ప్రీవియస్ ఇయర్ కాన్సెప్ట్ని ఎలా అడిగాడు, సర్కారీ పుంచు క్వశ్చన్ నుంచే మళ్ళీ క్వశ్చన్ డివైడ్ చేయాలి అతను ఎట్టొకట ఏదో రకంగా డివైడ్ చేయాలి ఉన్న సిలబస్ నుంచి. పంచాయతీరాజ్ కమిటీ నుంచి అదే బలవంతరావు మెహతా కమిటీ నుంచి ప్లస్ లేదా అంటే అశోక్ మెహతా కమిటీ నుంచి క్వశ్చన్ డివైడ్ చేయాలి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావాల్సిందేగా. అలాంటి వాటి గురించి మనం ఎందుకు వదిలేసుకోవాలి? ఏదో రాని క్వశ్చన్ గురించి మనం బాధపడటం కన్నా వచ్చిన వాటిని మనం చదువుకోవాలి కదా. పీవైక్యూస్ లాస్ట్ 10 years పీవైక్యూస్ ఏదో డిఫరెంట్ ఎగ్జామ్స్ తీసుకోండి, ఎలా అడుగుతున్నాడు, ఏమి ఇస్తున్నాడు, సగటు ఆస్పిరెంట్కి ఇది గుర్తుండదా లేదా. ఒక క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్లో, ఏది మెంటల్ ఎబిలిటీలో న్యూమోనిక్ క్వశ్చన్ ఉందన్నమాట, చాలా పెద్దగా ఎంత ఉంది క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్ నేను వదిలేసాను, నాకు అవసరం లేదు, ఒక మార్క్ పోతే పోయింది, దానికోసం నేను కూర్చుంటే నాకు పావుగంట టైం వేస్ట్. సో ఏదైతే అడుగుతారన్న వాటిని మనకు తెలియాలి. ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓహో ఇది మనకి ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? పీవైక్యూస్ ద్వారా తెలుస్తుంది. రెండోది సిలబస్ని మనం పక్కన పెట్టుకున్నప్పుడు ఒక సగటు సామాన్య అభ్యర్థి ఇది గుర్తుపెట్టుకోగలడా, అతనెంతో మనం అంతే అలా అనుకొని చదువుకోవాలి తప్పించి ప్రతి దాని గురించి మీరు వెంటపడ్డారనుకోండి అది ఎప్పటికీ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంది కదా, 300 పేజీలు ఉంది, మొత్తం చదువుతాం. అది స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఉంది, 1000 పేజీలు అంత ఉంది, 700 పేజీలు మొత్తం చదువుతాం. మనం మెయిన్ టాపిక్లు తీసుకోవాలి. అదే వాట్ టు రీడ్ వాట్ నాట్ టు రీడ్ అనేది తెలుసుకున్నప్పుడేనండి. తెలుసుకోకపోతే ఎంత ఓషన్ అది వస్తానే ఉంటుంది. నువ్వు లాక్కో జనరల్ స్టడీస్ అని పేరు పెట్టారు, అందుకే దాని పదం జనరల్గా చదవాలి. అంతేగాని మీరు ఎక్స్పర్టైజ్ కోసం మీకు అవసరం లేదు. మీకు మీడియంగా చదువుకొని పోవాలి. పీవైక్యూస్ని అనలైజ్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడో మీకు తెలిసిద్ది అనమాట. ఓవరాల్ ప్రిపరేషన్ కంటెంట్ చదవడానికి బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి అంత టైం అలాగే చదివారు. మోస్ట్లీ అండి నేను ఏపీ హిస్టరీకి వచ్చేసి సమ్ బిట్ బ్యాంక్స్ తీసుకున్నాను. అది మన టాపిక్ అయిపోయిన తర్వాత అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్లస్ పాలిటీ కూడా అంతే, లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ ఉంది నా దగ్గర, ఏది ఇంగ్లీష్ మీడియం ఉంది. దాంతోపాటు సమ్ అదర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాలిటీ. నేను ఎట్లా అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తామని చెప్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. వేరే ఛాలెంజింగ్గా తీసుకొని ఏదైనా టాపిక్ అడిగాడంటే ఇట్లా దీంట్లో నుంచి వచ్చింది, వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అది రాలేదు ఆ టాపిక్ అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు పీవైక్యూస్ని ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీ వీక్నెస్ తెలుస్తుంది. టఫ్ క్వశ్చన్స్ ఏదైనా పడ్డప్పుడు వదిలేసేయండి, అది ఎవ్వడు పెట్టలేడు. ఒక క్వశ్చన్ ఉంది, సిక్కింలో క్వశ్చన్ అడిగాడు మనకి పాలిటీలో, లాస్ట్ సంథింగ్ ఫ్లోటింగ్ కాన్స్టిట్యూన్సీ సంథింగ్ క్వశ్చన్ అడిగాడు అనమాట, నాకు తెలియదు, వదిలేశాను. దాని తర్వాత ఎలక్టోరల్ రాస్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు, నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి, నేను నాకు తెలియదు, వదిలేశాను. అంటే ఏవైతే టిపికల్గా ఎవడు పెట్టలేడో నేను సైకలాజిగా ఫిక్స్ అయిపోయాను, ఎవడికి రాదు, పెట్టినా కానీ నెగిటివ్ మార్క్ పోతుంది. సో అలాంటివి వదిలేసుకున్నాను అనమాట. క్లియర్ కట్గా ఒక ఆస్పిరెంట్ ఏదైతే చేయగలడో మనం అది చేసి రావాలి. మనకు తెలిస్తే కొంచెం ఎక్స్ట్రాడినరీగా మనకు ప్రిపేర్ అయ్యి రావాలి. అలా కాకుండా ఆర్డినరీ ప్రిపేర్ అయితే 1 మార్కుల కంటే తక్కువ వస్తాయి మనకు మార్కులు. సో ఇక్కడ సమ్మరీ ఏంటంటే మీరు చదివింది చాలు, స్టార్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్. ఎంసీక్యూస్ కానీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు, యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎన్డీఏ ఎగ్జామ్ కావచ్చు, సిఏపిఎఫ్ ఎగ్జామ్ కావచ్చు, ఏసీఐఓ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా సిడిఎస్ ఎగ్జామ్ కావచ్చు. మీకు క్వశ్చన్స్ మనకు బయట దొరుకుతాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది. మీరు ఏదైనా పర్లేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఆ సబ్జెక్ట్ తగినట్టు మీరు తీసుకొని అది మీరు ప్రాక్టీస్ చేస్తారంటే కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ పోతుంది, కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. వన్స్ యూ గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ స్ట్రెస్ ఎలిమెంట్స్ అంటున్నారు చూసారా, లాస్ట్ 1 week మీరు ఏం చేశారు, ఎగ్జామ్లో ఏం చేశారు, మీరు ఏమన్నా బూస్ట్ తీసుకున్నారా, హార్లిక్స్ తీసుకున్నారా, ఇవంతా ఎప్పుడు పోతుందంటే మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామ్లో మీరే ఆటోమేటిక్గా ముందుంటారు. సో అక్కడ మీకు ఫెయిర్ అవుతున్నారంటే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అప్పుడు అంటే దాని అర్థం ఏంటి, సో క్వశ్చన్స్ చూస్తేనే మీకు ఫెయిర్ వస్తుంది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఎంసీక్యూస్ పీవైక్యూస్ చూస్తే ఏమవుతుందంటే మీకు అలవాటు అయిపోతుంది, హ్యాబిచువేట్ అవుతుంది. సో డైలీ ప్రిపరేషన్లో మీకున్న ప్రిపరేషన్ బట్టి మీరు ఆల్రెడీ ఒకసారి చదివేస్తున్నారు, రివిజన్ చేస్తున్నారు, ఫిలిమ్స్ రాశారు, మెయిన్స్ రాశారు, లేదు ఒక 10 మార్క్స్లో పోయింది, 15 మార్క్స్లో పోయింది, 0.5 మార్క్స్లో పోయింది, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. యూ హ్యావ్ టు రియలైజ్ వాట్ యూ హ్యావ్ డన్ మిస్టేక్. జనరల్గా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ వచ్చి చెప్తుంటారు, ఏమని చెప్తుంటారంటే లాస్ట్ టైం సార్ రివిజన్కి టైం సరిపోలేదు, సిలబస్ అవ్వలేదు, ఎగ్జామ్స్ రాయలేదు. ఈ 3 నేను వింటూ ఉంటాను ఫెయిల్యూర్ స్టూడెంట్స్ నుంచి. నేను వినేది ఏంటంటే సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, ఎగ్జామ్స్ రాయలేదు. ఎందుకు చేస్తామంటే టైం లేదు. టైం అనేది అదే 6 hours ఉంటుంది, 8 hours ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ డిమాండ్ పట్టుకోవడానికే
ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్పినాం అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే సార్ బుక్ చదివేస్తే, లక్ష్మీకాంత్ చదివేస్తే నేను అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. నో, దట్ ఈస్ నాట్ ద ఫార్ములా ఆఫ్ ప్రిపరేషన్. మీరేంటంటే ఒకసారి చదివేసిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆ చాప్టర్ వైజో సబ్జెక్ట్ వైజో వీలైనన్ని పాత ప్రశ్నలు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ క్వశ్చన్స్ కావచ్చు, మీకు అనుగుణంగా మీరు ఆ క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే దట్ ఈస్ యువర్ స్టార్టింగ్ డే ఆఫ్ ప్రిపరేషన్. అట్లా కాకుండా బుక్స్ పట్టుకొని చదువుతూ కూర్చున్నారంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ మీరు అదే పద్ధతి మీరు ప్రిపరేషన్ ఉండే. దాట్స్ వాట్ వీ కాల్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. దాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకొని ఇట్లాంటి ర్యాంక్ వస్తే మేము ఎందుకు సెషన్ పెట్టిస్తామంటే, నేను చెప్పేది మీరు థియరీ లాగా అనిపించు, సబ్జెక్టు లాగా అనిపించు. ఒక ర్యాంకర్ ద్వారా మీకు ఇదే మెథడ్ మీకు కానీ తెలిస్తే, వాళ్ళు ఇప్పుడు చెప్పారు సార్ ఒక బ్యూటిఫుల్గా. సో సక్సెస్ లైస్ ఇన్ సింపుల్ ఆస్పెక్ట్స్. సక్సెస్ లైస్ ఇన్ సింపుల్ ఆస్పెక్ట్స్. దట్ గోల్డెన్ మెయిన్ రూల్, యూ షుడ్ నాట్ ప్రిపేర్ ఫర్ అబ్జల్యూట్ 75 out of 75. దట్ విల్ పుట్ ఎనార్మస్ ప్రిపరేషన్ ప్రెజర్. అది వదిలేసినప్పుడే మీకు సక్సెస్కి ఫస్ట్ అడుగు ముందడుగు అనేది వెళ్తుంది. దాన్ని తెలుసుకోవడమే పీవైక్యూస్. ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా స్టూడెంట్ ఏం చేస్తాడంటే, లెట్ మీ కంప్లీట్ మై సిలబస్. యూ కెనాట్ కంప్లీట్ ద సిలబస్. కైండ్లీ నోట్, యూ కెనాట్ కంప్లీట్ ద సిలబస్, యూ కెనాట్ కంప్లీట్ ద రివిజన్, బట్ యూ కెన్ కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. ఐఎమ్ సేయింగ్ యూ కెన్ కంప్లీట్ ద ప్రిపరేషన్, నాట్ ది సిలబస్. దర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్. ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేయడం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడము, టెస్టులు రాయడం, వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఫ్రెషర్స్ అయితే యాజ్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. వన్స్ యూ గ్రాడ్యుయేట్, లేదు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు, నవ్ యూఆర్ గోయింగ్ టు గ్రాడ్యుయేట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే అనుకుంటే మాత్రం సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల మీకు టైం కన్జ్యూమ్ అవుతుంది. ఏదో ఒక సెంటర్లో కోచింగ్ తీసుకొని 6 to 8 months యూ కంప్లీట్ 1 reading, simultaneously solve the previous year questions, attend as number of tests as possible. So automatically success is your byproduct. So I take this opportunity to once again congratulate and giving this much of time and his valuable time. And it's not easy to get into the competition. ఎలాంటి మైండ్ సెట్ ఉంది మీకే తెలిసిపోతుంది. ఎక్కడ కూడా 0.01% కూడా నెగిటివ్ థాట్ లేదు, నెగిటివ్ మైండ్ సెట్ లేదు. పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ మైండ్ సెట్, ఇది సక్సెస్కి సీడ్. ఇది మీకు ఎప్పుడైతే మీకు అలవాటు పడుతుందో, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 కాదు, యూపీఎస్సీ కాదు, సక్సెస్ అనేది మీకు వరిస్తుంది. ఈ పాజిటివ్ మైండ్ సెట్తో ఎప్పుడైతే మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి మాకు తెలిసిపోతుంది స్టూడెంట్ ఏ మైండ్ సెట్లో ఉన్నాడు, ఏంటి అతను స్టేటస్ అనేది. మీ పాజిటివ్ ఫ్రెండ్స్ పక్కన ఉంటే, ఇద్దరున్నా ముగ్గురున్నా, సో మీకు ఆటోమేటిక్గా ముందుకెళ్ళిపోతుంది. ఇది అవ్వదు, మళ్ళీ ఇప్పుడు రాదు నోటిఫికేషన్, దట్స్ ఇట్ సెల్ఫ్ విల్ బ్రింగ్ డౌన్ యువర్ ప్రిపరేషన్. మీరు యాక్టివ్గా చదివేది కాస్త 6 hours కాస్త 4 hours, 4 hours కాస్త 2 hours, మళ్ళీ బ్రేక్స్, ఇవంతా ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ డీరైల్ చేసేస్తుంది. సడన్గా థాట్ పోన్ పడినట్టు నోటిఫికేషన్ పడుతుంది, మళ్ళీ పోస్ట్ పోన్. సో ద పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఈస్ గాన్. ఓకేనా? సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సో వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ మళ్ళీ ఫర్దర్గా ప్రిపరేషన్లో ఉన్నా, విల్ ఆల్వేస్ ఇన్వైట్ హిమ్. సో విల్ కమ్ బ్యాక్ టు అశోక్ నగర్. సో ఓకే, సో వెరీ ఫ్రూట్ఫుల్ సెషన్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఏదన్నా మళ్ళీ లేకపోతే కొంచెం ఒకసారి సెషన్ కూడా సార్ చెప్పినట్టు పెట్టుకుందాము. స్మాల్ సజెషన్ అండి, ఆల్రెడీ గ్రూప్ 2కి సార్ ఒక తయారు చేస్తున్నారు, ఏది పీవైక్యూస్ని ఇందాక మాకు చూపించారనమాట. సో ఎక్కడి నుంచో మనం బయట పట్టుకొచ్చుకోవడం ఎందుకు, కుదిరితే అవి తీసుకోండి. ఏది పీవైక్యూస్ని పాలిటీకి తయారు చేశారు. సో అలానే ఎకానమీకి, తర్వాత ఎస్ఎన్టీకి, తర్వాత దాంతోపాటు ఏపీ హిస్టరీ కూడా బుక్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు తీసుకొని వాటిని మీరు డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అనలైజ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సార్ దగ్గర నేను ఇందాక కూడా మేము కొంచెం సేమ్ పించ్ అనిపించింది అనమాట. సార్ దగ్గర కూడా పాలిటీ థర్డ్ ఎడిషనే ఉంది, నా దగ్గర కూడా థర్డ్ ఎడిషనే. ఎప్పుడు మాకు 2006లో మా అక్క ఇచ్చింది నాకు బుక్, అది చదువుకున్నప్పుడు ఆమె. ఆ బుక్ నా దగ్గర ఇప్పుడు దాకా ఉంది. కొత్త పాలిటీ బుక్ నా దగ్గర లేదు. లక్ష్మీకాంత్ పుస్తకాల్లో ఏమీ ఉండదండి. మీరు అనుకుంటున్నారు ఏది 8th ఎడిషన్లో 9th ఎడిషన్లో వేరే మ్యాటర్ ఏమి ఉండదు. చాలా బ్యూటిఫుల్ బుక్ అనమాట. అంటే నేను మళ్ళీ ఇప్పుడు అది వెళ్ళి కొనమాకండి, దొరకదు. అది వెళ్ళి కొనదు, దొరకదు. సో దయచేసి చెప్పేది ఏంటంటే ఎసెన్స్ అర్థం చేసుకోండి. అంటే ఉన్నదాన్ని మనం దాని మీద ట్రస్ట్ పెట్టి చదువుకోండి దయచేసి, అది చెప్తున్నాను అనమాట. పీవైక్యూస్ బాగా చేసుకోండి, ఖచ్చితంగా మీకు మళ్ళీ అందరికి జాబ్స్ వస్తాయి. వచ్చిన వాళ్ళందరికీ, విన్న వాళ్ళు అందరికీ రావాలి. అంతే నా స్ట్రెంగ్త్ ప్రిపేర్ అవ్వండి బాగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.